హలో ఫ్రెండ్స్, హాయ్. చూడండి, మళ్ళీ ఈ వీడియో మళ్ళీ కంటిన్యూ చేయబడుతుంది. చూడండి, టమాటా స్టేకింగ్ పద్ధతి, మల్చింగ్ పద్ధతి కూడా. కింద చూడండి కవర్ వేసాం, చూడండి. ఆ కవర్ వల్ల మీకు కలుపు అంతగా పెరగదు. టమాటా మొక్కలు చూడండి ఏపుగా పెరిగినాయి. మల్చింగ్ కవర్ వేయాలా. మీ చిన్న మొక్కల్ని నాటి నారు మేమే పోసుకున్నాం, ఇంట్లోనే పోసుకున్నాం. టమాటా నారు ఏమి లేదు ఫ్రెండ్స్, మనం మార్కెట్లో తెచ్చుకున్న టమాటాలని విత్తనాలతో సహా చక్రాల్లాగా కోసి మనం ఒక కుండీలోనో లేకపోతే చిన్న ప్లేస్లోనో వాటిని మనం కప్పినట్టయితే, మట్టితో సన్నగా జల్లినట్టయితే మట్టి, అవి కొన్ని రోజులకి మొక్కలు వస్తాయి. అలా పెంచిన మొక్కలే చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయి కాయలు. చూస్తున్నారు కదా, అదిగోండి స్టేకింగ్ పద్ధతిలో టమాటా ఎలాగా కోసాము చూడండి. ఒకసారి కనబడుతుంది కదా ఫ్రెండ్స్, చూడండి. ఇవ్వండి కాయలు కూడా వచ్చినాయి, మీ కాయలు కూడా కనబడుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి కాయలు కూడా కనబడుతున్నాయి మీకు. ఇవ్వండి దగ్గరికి వచ్చి చూడండి, చూస్తున్నాం వీడియో చూడండి. ఇవ్వండి దగ్గర చూపిస్తున్నాం. ఇవ్వండి కాయలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇవ్వండి స్టేకింగ్ పద్ధతిలో మేము చిన్నగా వేసుకున్నాం కొద్దిగా భూమిలో. చూస్తున్నారు కదా, కందులు చూడండి, కందులు ఇరగా కాసినవి చూడండి. మొక్కలు దెబ్బకి మొక్క కూడా వంగిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి కందులు చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇవ్వండి కందులు చూడండి ఎలా కాసినాయి చూడండి. ఇవ్వండి ఇక్కడ చూడండి, చెట్టు వంగిపోయింది కందులు చూడండి. ఇవ్వండి చెట్టు వంగిపోయింది కందులతో. ఇవి చూడండి ఎన్ని కందులు మొక్కలే. ఇవి చూడండి, ఇవి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగనే మనం ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 6 to 8 ఫార్మింగ్ టైం అని పెట్టుకోండి. మీరు ఏ ఉద్యోగం అయినా చేసుకోండి, మీరు ఏ బాధలైనా పడండి, ఎన్ని తిప్పలైనా పడండి, కానీ ఒక్కటే గుర్తుంచుకోండి, శారీరక శ్రమ అన్నిటికీ రామబాణం. అన్ని వైద్యాలు రోగాలకి రామబాణం శారీరక శ్రమ. మందు కాదు. మనం మందు అనుకుంటాం, మందు అనేది తాత్కాలికం. ఏ మందైనా సరే, ఏ రోగమైనా రానేయండి, మందు అనేది తాత్కాలికంగా పనిచేస్తుంది, ఎల్లకాలం పనిచేయదు. రోగం పూర్తిగా నయం అవ్వదు. జస్ట్ ఏదో ఉపశమనానికే మందులన్నీ మీరు వాడేది. కానీ నిజమైన ఒరిజినల్ మందు, మనిషి ఆరోగ్యంగా ఉండటానికి వాడవలసిన ఒరిజినల్ మందు శారీరక శ్రమ. ఎంతటోడైనా కానివ్వండి, ఎలాంటి డాక్టర్ అయినా కానివ్వండి, ఎలాంటి మేధావులైనా కానివ్వండి, ఎలాంటి సైంటిస్టులైనా కానివ్వండి, శారీరక శ్రమ లేకపోతే వాడు రోగిష్టే. కనుక శారీరక శ్రమ మాత్రం చెయ్యాలి, ప్రతి ఒక్కళ్ళు చేయాలి. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా మంచి ఐశ్వర్యాలతో ఆయుష్తో సుఖంగా బతకాలి. సుఖం అంటే శారీరక శ్రమ చేస్తేనే సుఖం. శారీరక శ్రమ చేయకుండా కబుర్లు చెప్పుకుంటూ మేము ఆ మందులు వాడుతున్నాం, మాకు ఈ రోగాలు ఉన్నాయి, ఎన్నైనా చెప్పండి. మీరు 1,00,000 చెప్పండి, 1,00,000 చెప్పండి, 10, 100 కోట్లు చెప్పుకోండి. శారీరక శ్రమ ఉంటేనే మనిషి హీరో, ఆరోగ్యంగా ఉంటాడు. వాడి శరీరం అన్ని విధాలుగా కూడా వాడికి సహకరిస్తుంది. కనుక ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, మీరు శారీరక శ్రమకి అలవాటు పడండి. ప్రతిరోజు ఉదయమే 2 గంటలు గార్డెన్ వర్క్ లాగా చేసుకోండి. మీకు అవసరం లేదు, మీకు అన్ని విధాలుగా బాగున్నాయి, డబ్బులు బాగున్నాయి, మాకు చేయవలసిన అవసరం లేదు, మాకు అన్నీ ఉన్నాయి అంటే శారీరక శ్రమ చేయాలా. అది ఎక్సర్సైజ్ విధంగా చేయండి, అది ఏ రూపంలో అయినా చేయండి, ఎక్సర్సైజ్ రూపంలో అయినా చేయండి. ఎక్సర్సైజ్ కూడా ఎప్పుడు చేస్తుంటే ఒకలాగానే బోర్ కొడుతూ ఉంటుంది. కనుక మీరు ఏంటంటే ఇలా గార్డెనింగ్ చేస్తూ ఉంటే మీకు హ్యాపీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, శారీరక శ్రమ అంటే కష్టంగా బాధగా చేయొద్దు. అలా చేస్తే అది మీకు సహకరించదు. మీ ఆరోగ్యానికి సంతోషంగా చేయాలి. శారీరక శ్రమ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి చేయాలి, అంతే. ఇప్పుడు జిమ్కి వెళ్తారు, 4 రోజులు కొత్త వింత పాత రోత అనే ఒక సామెత ఉంది. కొత్తగా చేస్తారు, ఉలాట పడిపోయి చేస్తారు జిమ్కి వెళ్ళి. మళ్ళీ 2 రోజులు అయిపోయాక ఉత్సాహం తగ్గిపోద్ది, 4వ రోజుకి ఇక ఇంట్రెస్ట్ పోద్ది, 5వ రోజుకి వెళ్ళటం మానేస్తాడు, తర్వాత ఒళ్ళు నొప్పులు మొదలవుతాయి. అంతేగా ఫ్రెండ్స్, కొత్తగా చేసి వదిలేస్తే ఒళ్ళు పచ్చిపుండు అయిపోద్ది. మళ్ళీ ఆ నొప్పుల మీదే మళ్ళీ కంటిన్యూగా చేయాలి. అప్పుడు మళ్ళీ అది రిలాక్స్ అయిపోయి మీకు అలవాటు అయిపోయి బాడీ మజిల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. దానికి మంచిగా తినాలా. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు చెప్పాను, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మనిషికి శారీరక శ్రమ, ఆహారం, నిద్ర, ఈ 3 మనిషి యొక్క ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి, ఫ్యూచర్ని నిర్దేశిస్తాయి. అతని జీవితం ఆనందంగా గడవడానికి ముఖ్యమైన ఈ 3 కారణాలు.
మీరు ఎన్నైనా చెప్పుకోండి, డాక్టర్లు చెప్తారు, ఎన్నో వీడియోలు పెట్టి చూస్తున్నాను నేను యూట్యూబ్లో. ఎంతమంది చెప్తున్నారు, ఇది వాడండి, ఈ రోగానికి ఈ మందు వాడండి, ఆ రోగానికి ఆ మందు వాడండి, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. ఎందుకు వస్తాయి ఫ్రెండ్స్ షుగర్లు, బీపీలు? చెప్పండి, మీరే చెప్పండి. షుగర్లు, బీపీలు ఎందుకు వస్తాయి? శారీరక శ్రమ లేకుండా బాగా తినేసి కూర్చొని సుఖమైన నా ఉద్యోగం కావాలా. అరే మా అబ్బాయి ఆఫీసులో పని అండి, ఫ్యాన్ కింద కూర్చొని. అందరూ అంతే. మా అబ్బాయి ఇంజనీర్ అండి, మా అబ్బాయి డాక్టర్ అండి, మా అబ్బాయి కలెక్టర్ అండి. ఎందుకు వచ్చిన బాధలే? కలెక్టర్ అయితేనే వాడు కూర్చొని చదవడానికంతా కూర్చొనే చదవాలా, శారీరక శ్రమ ఉండదు. తర్వాత చేసే ఉద్యోగం కూడా ఆఫీసుల్లో కూర్చొని సంతకాలు పెట్టడం. సంతకాలు పెట్టుకుంటూ కూర్చుంటే ఆరోగ్యాలు ఉంటాయా? అందుకని అందరికీ ఆఫీస్ వర్కులే కావాలా, అందరికీ గవర్నమెంట్ జాబులే కావాలా? ఎందుకు కష్టపడకుండా రావాలా? అవునా ఫ్రెండ్స్? మరి ప్రకృతి దానికి ఒప్పుకోదు ఫ్రెండ్స్. ప్రకృతి ఏమంటుందంటే, కష్టపడు, మంచిగా తిను, నాతో కలిసి పనిచేయి, నాలో కలిసిపో, అప్పుడే నిన్ను నేను పోషిస్తాను, మంచిగా నిన్ను నేను చూసుకుంటాను అని ప్రకృతి అంటుంది. ప్రకృతితో మమేకం అవ్వాలా, ప్రకృతిలో కలిసిపోవాలా, ప్రకృతితో మనం కలిసి పని చేయాలా. అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడు ఫ్రెండ్స్. చెమట పట్టాల, చెమట కారాల. అలా అని మీరు పొద్దున్న సాయంత్రం దాకా చేయమనట్లా. పనులు ఉన్నోళ్ళు, ఉద్యోగస్తులు ఉంటారు. ఉద్యోగం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? ఉద్యోగం అనేది గడవడానికి, ఇల్లు గడవడానికి, డబ్బులు కావాలా, మన కోరికల్ని తీర్చుకోవడానికి, అన్నిటికీ ఇల్లు కట్టుకోవడానికి. ఇన్ని ఉద్యోగం ఎందుకు ఎలగబెడతామంటే మన అవసరాలు తీర్చుకోవడానికి. మన అవసరాలు తీరుతాయి కానీ ఆరోగ్యం చేయకూడదు. అవసరాలు వేరు, ఆరోగ్యం వేరు. మీరు అవసరం కోసమే ఆలోచిస్తూ అవసరం కోసమే పనిచేస్తున్నారు. ఈ విషయాల్లో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. డబ్బు సంపాదించుకోవాలనే ఐడియా ఉన్నోడు, ఆలోచన ఉన్నోడు, డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నోడు ఎప్పుడు దాని మీదే చేస్తుంటుంది. వాడు తిండి కూడా సరిగ్గా తినడు, వాడు మంచినీళ్ళు కూడా తాగుతున్నాడు, వాడికి తెలియదు. చివరికి ఏమైంది? సంపాదిస్తాడు, కష్టపడతాడు, ఓకే, వెరీ గుడ్ బాయ్, బాగానే కష్టపడ్డాడు, సంపాదించాడు 4-5 కోట్లు, 10 కోట్లు సంపాదించాడు. ఏం లాభం? లాస్ట్గా వచ్చేటప్పటికి అనారోగ్యం. వాడికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, వాడికి లేని రోగం ఉండదు, కోట్లు ఉంటాయి. చివరికి మోకాలు నొప్పులు, నడవలేడు, బయటకు వెళ్ళలేడు, లెట్టిని కూర్చోలేడు, వంగలేడు, నిలబడలేడు. ఎందుకు? పరిగెత్తి గుర్రంలాగా పరిగెత్తి సంపాదించాడు. ఆ సంపాదన ఆలోచనలు పడిపోయి అన్నీ వదిలేశాడు. చివరికి ఆరోగ్యం క్షీణించింది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయిగా, డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, ఉల్లి చేపించుకో. ఎన్ని డబ్బులు పెట్టినా నువ్వు తిరిగి మామూలు మనిషి అవ్వలేవు. వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఏదేదో కొత్త టెక్నాలజీలు వచ్చినాయి, ఫిజియోథెరపీలని అని అవసరమైతే పాటలు తీసేస్తారు, అన్నీ చేస్తారు, కానీ మునుపటి ఆరోగ్యం నీకు రాదు. అలా అని ఏజ్ బారైపోయిందా? లేదు. 30-40 ఏళ్ళకే మొదలు షుగర్లు, థైరాయిడ్లు, మోకాళ్ళ నొప్పులు, బాణ పొట్టలు, ఒబేసిటీ, ఇవన్నీ ఏంటి ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కొద్దిగా మీరు ఒక్క రోజులో 2 గంటలు, కేవలం 2 గంటలు మీరు శ్రమపడండి. మంచిగా ఇలాగా మీకు లేకపోయినా ఒక 5 కుంట్లో 6 కుంట్లో కావాలని తీసుకొని మీరు శ్రమపడండి. ఎందుకు రాదో చూద్దాం ఆరోగ్యం. అర్థమైందా ఫ్రెండ్స్? షుగర్కి ఎన్నో మందులు చెప్తారు. యాడుల్లో చూడాలి, అన్ని మందులు చెప్తారు, డాక్టర్లు చెప్తారు, అందరూ నాటు వైద్యులు చెప్తారు, అందరూ చెప్తారు. ఎన్ని చెప్పినా అవి తాత్కాలికమే. అసలు షుగర్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ అసలు షుగర్ ఎందుకు వస్తుంది అది ఆలోచించండి. షుగర్ రావడానికి ప్రధాన కారణం ఒళ్ళు కొవ్వు పడితేనే షుగర్ వస్తుంది. ఒళ్ళు కానీ లోపల ఆర్గన్లో ముఖ్యంగా లివరు అండ్ ప్యాంక్రియస్, అంటే కాలేయము, క్లోమ గ్రంథి క్షీణించడం అంటే ఏంటి? కొవ్వు పట్టేస్తుంది. లివర్ కొవ్వుని దాచుకుంటుంది. లివర్ ఏం చేస్తుంది? కొవ్వుని దాచుకుంటుంది. మనం తిన్న తిండి మనకి శ్రమలో ఉపయోగించాలా. ఆ ఎనర్జీ అనేది అది మన ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. మనం తిండి తిన్నాక అది ఏమవుతుంది? అది గ్లూకోజ్గా మారి అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలా. అది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఆ ఎనర్జీని మనం క్యాలరీస్ రూపంలో ఆ ఎనర్జీని మనం ఉపయోగించుకోవాలి.
అర్థమైందా ఫ్రెండ్స్? మనం ఆ ఎనర్జీని ఉపయోగిస్తున్నామా? లేదు, తింటున్నాం. తిండి తినటంలో మాత్రం తేడా ఉండదు. అర్థమైందా ఫ్రెండ్స్? ముఖ్యంగా రైస్, అన్నం బాగా ఎక్కేస్తుంది. అన్నం అసలు మనకు తెలియకుండానే మన కడుపులోకి వెళ్ళిపోద్ది ఈజీగా. మనిషిని ఈజీగా పడగొట్టేది అన్నమే. వైట్ రైస్ ఇంకా ప్రమాదం. ఈ వైట్ రైస్ మనిషిని ఈజీగా పడగొడుతుంది ఫ్రెండ్స్. కనుక దయచేసి మీరు ఆహారంలో అన్నం, ముఖ్యంగా వైట్ రైస్ తగ్గించండి. శారీరక శ్రమను పెంచండి. లివర్లో ఉన్న లివర్ కొవ్వును దాస్తుంది. ఎందుకని దాస్తుంది? మనం ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆహారం ఏది తీసుకొని పరిస్థితుల్లో అది ఏం చేస్తుందంటే తనలో ఉన్నటువంటి ఆ లివర్లో ఉన్న కొవ్వు మళ్ళీ అది మనకి ఎనర్జీగా పంపుతుంది. దాన్ని ఆ కొవ్వుని కరిగించి మళ్ళీ అది మనకి ఎనర్జీగా ఇస్తుంది. అంటే లివర్ అనేది ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో మనకి ఎనర్జీని ఇవ్వడానికి మనం తిన్నటువంటి ఆహారాన్ని కొవ్వు రూపంలో దాచి మళ్ళీ మనం తిననప్పుడు అది ఉపయోగపడుతుంది. కానీ మనం ఎక్కడ గ్యాప్ ఇస్తున్నాం ఫ్రెండ్స్? ఇస్తున్నాం గ్యాప్. మనం గ్యాప్ ఇవ్వంగా. ఉదయం తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి తింటాం, మళ్ళీ శ్రమ పడం. మరి ఆ కొవ్వు అనేది ఎప్పుడు మనకి ఖర్చు అవ్వాలా? మనకి గ్యాప్ ఇవ్వట్లేదు కదా. గ్యాప్ ఇస్తే ఆ లివర్లో ఉన్న కొవ్వు కరిగి మళ్ళీ లివర్ అనేది హెల్తీగా తయారవుతుంది, మళ్ళీ దాచుతుంది. అలాగా లివర్ ఎప్పుడు రొటేషన్లో ఫ్రెష్గా ఉంటుంది. అవకాశం మనం ఇస్తున్నామా? ఈ రోజుల్లో ఎవరు ఇస్తున్నారు చెప్పండి? ఉదయం తింటున్నాం, శారీరక శ్రమ లేదు. మధ్యాహ్నం తింటున్నాం, శారీరక శ్రమ లేదు. కనీసం నడవను కూడా నడవట్లేదమ్మా. బైకులు, కార్లు ఇంకా ఉండాలి. కానీ విమానం ₹1,00,000 వస్తుందంటే విమానాల మీద కూడా వెళ్తారు. పక్కకెళ్ళికి విమానం ఎక్కుతారు మనోళ్ళు. అట్ట తయారయ్యారు జనాలు. పక్కకెళ్ళికి కూడా బైక్ కావాలా? ముందున్న షాపుకి కూడా బైకే కావాలా? పక్క గల్లీలోకి నడిచెళ్ళరా అంటే బైకే కావాలా, కారు కావాలా? ఇంక విమానాలు తక్కువ రేట్లకు రావట్లా. అదే ఒక విమానాలు కూడా కొద్దిగా టెక్నాలజీ పెరిగిపోయి ₹1,00,000 విమానం అంటే ఏమో పక్క వీధికి విమానంలో వెళ్ళొచ్చేస్తారు మనోళ్ళు. అలా తయారయ్యారు. ఇంకా నడక ఎక్కడుంది వాళ్ళకి? నడక ప్రధానంగా మంచిగా నడవాలి. నడిస్తే హార్ట్, మన యొక్క గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నడవాలా, శ్రమపడాలా, కష్టపడాలా. మనం మంచిగా కష్టపడటం వల్ల ఏమవుతుంది? అందరూ కష్టపడితే ప్రతిరోజు 2 గంటలు కష్టం, అంటే 8 గంటలు 10 గంటలు పడమంటలా. ఈ 2 గంటలు హార్డ్ వర్క్ చేయాలి. మీరు చేసే ఆఫీస్ వర్కులు 8 అవర్స్ చేస్తారు, 10 అవర్స్ చేస్తారు. కానీ అవి కరెక్ట్ కావు. అవి మీకు వెయిట్ పడదు శరీరం మీద. గుండెకి పని కలగదు. అది ఏదో సింపుల్గా మీరు ఏదో బటన్లు నొక్కే ఉద్యోగం, ఏదో కూర్చొని రాసుకునే ఉద్యోగాలు. దానివల్ల ఏమవుతుంది? మీకు మీ యొక్క క్యాలరీస్ ఖర్చు అవ్వవు, మిగిలిపోతూ ఉంటాయి బాడీలో. మీ క్యాలరీస్, తిన్న తిండి క్యాలరీస్గా మారి అది యూటిలైజ్ అవ్వాలా. యూటిలైజ్ అయితే మళ్ళీ మీరు ఫ్రెష్ అవుతారు. మీ బ్లడ్ ఫ్రెష్ అయింది. మీకు బ్లడ్ని ఫ్రెష్ని ఎక్కడ అవనిస్తున్నారు? దాంట్లో కొవ్వు అలానే ఉండిపోతుంది, దాంట్లో గ్లూకోజ్ అలానే ఉంటుంది, మళ్ళీ వేసేస్తున్నారు లోడు. అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ లోడ్ వేస్తున్నారు. కనుక మీకు ముఖ్యంగా చెప్పవలసింది 100 మాటలు, 1000 మాటలు, కోటి మాటలకి ఒకటే మాట: హార్డ్ వర్క్ చేయండి. శారీరక శ్రమ. ఏదో శారీరక శ్రమ అనేసి ఏదో సింపుల్గా, అది కూడా సింపుల్గా దాంట్లో కూడా సుఖాన్ని ఎత్తుక్కుంటే మాత్రం ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. చెప్తున్నా కదా, మిమ్మల్ని మీరు ఎంతకాలం అయితే మీరు సుఖాలకు అలవాటు పడి, కంఫర్ట్కి అలవాటు పడి, ప్రతిదానికి బైకు, ప్రతిదానికి కార్లు, ప్రతిదానికి అసలు కనీసం కాళ్ళు అంత దూరం కూడా నడవట్లా. అదొక స్టైల్ అయిపోయింది. మాకు కారు ఉంది, మాకు బైక్ ఉంది. అరే, కారు బైక్ ఉంటే నువ్వు తుప్పు పడతావురా. ఏమవుతుంది? కార్లు బైకులు ఉంటే నువ్వు తుప్పు పడతావు. అవి బాగానే పనిచేస్తాయి. అవునా కదా? ఇప్పుడు బైక్ ఉందబ్బా, మనం 1 సంవత్సరం వాడకుండా పక్కన పడి ఏమవుతుంది? షెడ్డుకి వెళ్ళాలి, మళ్ళీ దాన్ని కదలాలంటే ఇంజన్ మొత్తం జామ్ అయిపోద్ది. మన పరిస్థితి అంతే. మనం జామ్ అయిపోతున్నాం అందరం. షుగర్ అంటే ఏంటి? జామ్ అయిపోయిందని, బాడీ జామ్ అయిపోతేనే షుగర్ అటాక్ అయింది. అర్థమైందా? శరీరంలో కొవ్వు, క్యాలరీస్ ఖర్చు పెట్టకపోతే పట్టేస్తాయి. గుండెని పట్టేస్తాయి, కాలేయాన్ని పట్టేస్తాయి, క్లోమగ్రంథిని పట్టేస్తాయి. వాటిలోంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్స్, అర్థమవుతుందా మీకు? ఎంజైమ్స్ రిలీజ్ కావు. తిన్న తిండి వంట పట్టకపోవడం అంటే ఏంటి? అది దాన్ని మీరు ఇట్లా చేయకపోతే అది ఏమవుతుంది? కొవ్వుగా మారిపోయి, ఉండవలసిన కొవ్వు, కాలేయంలో కొవ్వు ఉంటుంది సర్వసాధారణంగా, ఎంతో కొంత కొవ్వు ఉంటుంది. అదే మనకైనా అవసరం అయినప్పుడు, ఎప్పుడైనా తిన్నప్పుడు మళ్ళీ అది తిరిగి ఉపయోగపడుతుంది.
మళ్ళీ ఫ్రెష్ అయిపోద్ది, మళ్ళీ మనం తిన్నప్పుడు మళ్ళీ దాచుకుంటుంది. అలాగా కాలేయం చేసే పని అది. కానీ మనం తప్పు చేస్తుంది ఏంటంటే దాన్ని ఖాళీ చేయట్లా, అది వచ్చిన తిప్పలు అది. దాన్ని ఖాళీ చేయట్లా మనం. ఆ లివర్ని మనం ఖాళీ చేయాలంటే ఏం చేయాలా? ఒక పూట అన్నం మానేసైనా సరే కష్టపడాలి. లంకణాలు చేస్తారు. లంకణం అంటే అర్థం ఏంటి? మన శరీరంలో అంత తుప్పు పట్టి కొవ్వు పట్టి ఉందంటూ. తుప్పు అంటే కొవ్వు, మనకు కొవ్వు. ఇనుముకి పట్టేది తుప్పు, మనకి పట్టేది కొవ్వు. అదే తుప్పు మనకి. అర్థమైందా? కనుక దయచేసి మీరు కూడా ఆలోచించండి. ఈ యూట్యూబుల్లో 199 వీడియోలు పెడుతున్నారు, చూస్తానే ఉన్నా. ఎంతసేపటికి మందులు అమ్ముకోవడానికి ఈ మందు వాడండి, ఆ మందు వాడండి, ఈ బిళ్ళలు వాడండి, ఆ బిళ్ళలు వాడండి, మా ఆశ్రమానికి రండి, మీ ఆశ్రమం ఎక్కువ కాదు, మా ఆశ్రమానికి రండి, మా ఆశ్రమంలో మేము పెడతాం మీకు. ఏం పెడతాడు? ఉన్నంతకాలం 30,000, 40,000, 60,000 తీసుకుంటాడు. అన్నం తీసేస్తాడు. తీసేసి మిగతా ఫైబర్ ఫుడ్ ఇస్తాడు. ఫైబర్ ఫుడ్ ఇచ్చేసి నేను చెప్పినట్టే చేయమంటాడు. మీరు ఎంతకాలం ఆశ్రమంలో ఉండి ఎంతకాలం చేస్తారు? ఇస్తారా? మాటికి లక్ష ఇస్తారా? ఇవ్వగలరా? మీరు ఎంతకాలం ఇస్తారట? మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ మామూలుగా తింటారు, విచ్చలవిడి తిండే తింటారు, మళ్ళీ మామూలే. మరి ఆశ్రమానికి వెళ్ళి ₹1,00,000 కట్టి సుఖం ఏముంది మీకు? నేను అనేది మీకు బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. మీరు ఒకటే గుర్తుంచుకోవాలా, మనకి ఎప్పుడు స్టాండర్డ్గా ఉండేది చూసుకోవాలి. తాత్కాలికం ఆశ్రమంలో తగ్గించేది తాత్కాలికం, తగ్గిస్తారు, ఓకే. వాళ్ళని మనం తప్పు పట్టొద్దు. వాళ్ళ శ్రమ, వాళ్ళు చేసే ఐడియాలు కూడా కరెక్ట్. వాళ్ళు ఏం చేస్తారు? మెయిన్ షుగర్కి కారణం వైట్ రైస్. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ బాడీలోకి వెళ్ళిపోతాయి, బర్న్ అవ్వవు, అది ఎక్కువగా కొవ్వు పట్టేస్తుంది. అన్నమే ఎక్కువగా అది ట్రైగ్లిజరైడ్స్గా మారిపోయి బ్లడ్లో జామ్ అయిపోతాయి, బ్లాక్స్ వస్తాయి, స్ట్రోక్స్ వస్తాయి. ఇక రకరకాల అన్నిటికీ కారణం వైట్ రైస్. రెండే, వైట్ రైస్ ఎక్కువగా తినటం, శ్రమ పడకపోవడం. ఈ రెండు చేస్తే మనిషి తొందరగా చచ్చిపోతాడు. తొందరగా చచ్చిపోవాలంటే మాత్రం రెండు పనులు చేయండి మీరు. ఏం బతుకుతాంలే అనుకుంటే తొందరగా చచ్చిపోవాలంటే విషం అక్కర్లా, సైనైడ్ కూడా అక్కర్లా. సైనైడ్కి ఈక్వల్ పంచదార. పంచదార తింటే సార్ చచ్చిపోతారు. పంచదార స్లో పాయిజన్, స్లో సైనైడ్ ఏది అంటే షుగర్. అర్థమైందా మీకు? కనుక మీరు అన్నీ తెలుసుకోండి. ముందు జ్ఞానం ఉండాలి. ముందు ఏముండాలా? విజ్ఞానం ఉండాలా, పరిజ్ఞానం ఉండాలా. పరిజ్ఞానం అంటే పరిశీలించడం ద్వారా వచ్చే జ్ఞానాన్ని పరిజ్ఞానం అంటాం. చూడాలా, పరిశీలించాలా, అదేమిటి అనేది దాని గురించి తెలుసుకోవాలా, దాన్ని పరిజ్ఞానం అంటాం. విజ్ఞానం అంటే విద్యతో వచ్చేది, చదువుకుంటాం, చిన్నప్పటి నుంచి చదువుకుంటాం. సైన్సు, సోషల్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ అన్నీ చదువుకుంటాం. దాంట్లో ముఖ్యంగా మన జీవితంలో ఉపయోగపడేది సైన్స్. నీరు, గాలి, వాతావరణం, వ్యవసాయం, మొక్కలు, ఆకాశం, భూమి అని మనకి అంతా కూడా జియోగ్రఫిక్, సోషల్, సైన్స్ అన్నీ నేర్పుతాయి. జస్ట్ అది ఏంటంటే బుక్కుల్లో బట్టి పట్టడాలు, మార్కుల కోసం చదవడాలి, అంతవరకే నేర్పిద్ది. చదువు ఏంటి? విజ్ఞానం. అనుభవం ద్వారా వచ్చేది పరిజ్ఞానం, పరిశీలించడం ద్వారా వచ్చేది పరిజ్ఞానం, అనుభవం ఇచ్చేది జ్ఞానం, విద్య ఇచ్చేది విజ్ఞానం, పరిశీలించుట ద్వారా వచ్చేది పరిజ్ఞానం. అన్నిటికంటే గొప్పది పరిజ్ఞానం. మనం అన్నిటినీ కూడా పరిశీలించాలా. ఏది మంచి, ఏది చెడు, ఏది ఎలా ఉంది, ఏది చేస్తే మనకు కరెక్టు, ఏది చేయకపోతే కరెక్ట్ కాదు మనకి, అన్నీ కూడా విచక్షణ జ్ఞానం అంటారు. ఆ జ్ఞానాన్ని ఏమంటారు? విచక్షణ జ్ఞానం. ఈ విచక్షణ జ్ఞానంతో మనిషి అన్ని విషయాల్ని తెలుసుకోవచ్చు, జాగ్రత్తగా ఉండొచ్చు. ఉంటే అప్పుడు ఆయుష్ పెరిగిద్ది, బలం పెరిగిద్ది, ఆనందం, సంతోషం, సుఖం దాంట్లో దొరికిద్ది. సుఖం అంటే సుఖం కాదు. సుఖం అంటే ఏదో మనం కంఫర్ట్గా లైఫ్ని తయారు చేసుకుంటే సుఖం కాదు. కంఫర్ట్ లైఫ్ అంటే ఏంటి? ఒక ఏసీ రూము, ఒక కుషన్ సీటు, సోఫా, టీవీ. ఇక కదలడానికి కూడా లెగిసి స్విచ్ చేసుకోవడానికి కూడా కానీ రిమోట్లు, బయటకు వస్తే ఏసీ కారు, పక్క వీధిలోకి వెళ్ళాలంటే బైకు, పక్క ఊర్లోకి వెళ్ళాలంటే కారు, అన్నీ మనకి. అసలు బాబు నువ్వు కదలొద్దురా బాబు. మనిషి తెలివితేటలు, మనిషి పరిజ్ఞానం, మనిషి విజ్ఞానం ఈ దేనికి పనికి వస్తున్నాయి అంటే వాడు కదలకుండా ఒక గుండ్రాయిలా తయారవుతాడు. అది మనిషి యొక్క జ్ఞానం, విజ్ఞానం
పనికొచ్చేది దేనికిరా అంటే వాడు రోగిష్ట అవుతాడు. అంటే మన జ్ఞానం మనకి రోగిష్టిలో తయారు చేస్తుంది అంతే. ఈ రోజుల్లో చూడండి అన్ని కంఫర్ట్ 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 కంఫర్ట్. కంఫర్ట్ ఈజ్ వెరీ డేంజరస్ డిసీజ్. యు నో తెలుసుకో. కంఫర్ట్ ఈజ్ వెరీ డేంజరస్ డిసీజ్. కంఫర్ట్ ఈజ్ పాయిజన్. మీరు కంఫర్ట్కి అలవాటు పడద్దు ప్లీజ్ బ్రదర్స్. అందరూ బాగుండాలి తెలుసుకోండి ప్లీజ్. నడవండి, కొద్ది పక్కకన్నా నడవండి. ఒక షాప్కి వెళ్ళి సరదాగా టైంపాస్కి ఏదైనా కొనుక్కొని నడిచి వెళ్ళండి. ఆహ్లాదంగా ప్రకృతిని చూసుకుంటూ చక్కగా నడిచి వెళ్ళండి. నడవండి బ్రదర్, నడవండి, శ్రమ పడండి. మీరు పొద్దున్న సాయంత్రం దాకా చేయమన్నట్ల 2 hours 8 AM ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేగండి. కొద్దిగా పుగిలించుకోండి, మొహం కడుక్కోండి, కొద్దిగా హాయిగా వచ్చేయండి. తోటలోకో గార్డెన్లోకో మీకు ఉన్నటువంటి చిన్న ప్లేస్లోకి వచ్చేయండి. మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. మీరు చక్కగా చిన్న గుంపం పట్టుకొని తవ్వండి. ఒక 4 దెబ్బలు కొట్టండి. మీకు చెమట ఎందుకు కారదో నేను శీతాకాలంలో కూడా ఎండాకాలంలాగా చెమట పట్టాలి వాళ్ళు. చూడండి, ఇప్పుడు నేను తవ్వి చూడండి, నా శరీరం చూడండి, చూస్తున్నారుగా. చెప్పడం కాదు, మాటలు చెప్పడం కాదు, నేను మాటలు చెప్పే మనిషిని కాదు, చూపిస్తున్నా. మీరు నమ్మరానే మీకు నేను నా వీడియోల ద్వారా ఇది చూడండి. ఇదంతా నేను చేసింది, ఇదంతా ఒక్కడనే. మా అబ్బాయి కూడా బీటెక్ అయిపోయింది. మా అబ్బాయి వర్క్ ఫ్రమ్ హోమ్ హౌస్ జాబ్ చేస్తుండు. కానీ మా అబ్బాయికి కూడా అదే చెప్తా, నువ్వు ఏమైనా చేయను. సాయంత్రం వచ్చేస్తాడు మా అబ్బాయి. సాయంత్రం పూట వచ్చేసి చక్కగా పొద్దున్న కొంత చేస్తాడు. చూడండి మా అబ్బాయి చేసేది ఇదంతా చూపిస్తున్నా. చూడండి, కబుర్లు చెప్పడం కాదు, మాటలు చెప్పడం కాదు. వీడియోలో దమ్ము చూపించాలా, దమ్ము ఉండాలా. వీడియోలో ఎదుటోళ్ళకి ఉపయోగపడాలా. మనం వీడియో చేస్తున్నామంటే 10 మందికి ఉపయోగపడాలా. ఏదో డ్యాన్సులు చేయడాలు, పాటలు పెట్టుకోవడాలు అవి కాదు వీడియోలు అంటే. చూడండి, మీరు చూడండి, ఇదంతా మా అబ్బాయి చేస్తాడు. చూడండి ఎంత సాఫ్ట్ చేస్తాడు. చూడండి, పార పట్టుకొని చేస్తాడు, రోజు చేస్తాడు. మా అబ్బాయి కూడా చదువుకున్నాడు, బీటెక్ చేశాడు, ఇంజనీరింగ్, మరి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. అయినా నేను చెప్తాను, నాయన ఈ శాశ్వతం కాదు, ఆరోగ్యం శాశ్వతం. ఆరోగ్యం ఉంటే ఎప్పుడు నువ్వు ఆనందంగానే ఉంటావు. అవసరానికి ఎవరైనా కష్టపడతారు, డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు అవసరమే, డబ్బు అవసరం కాదని చెప్పను నేను. కానీ ఎంతవరకు అవసరం, డబ్బు ఎంతవరకు వాడాలా. డబ్బు పిచ్చి ఉండొచ్చు, కానీ మరీ అత్యాసకు పోవద్దు. అర్థమైందా ఫ్రెండ్స్? ఒక 50,000 హ్యాపీ, 30,000 తినండి, 20,000 వెనకేసుకోండి, మీకు ఏదో బొచ్చు డబ్బులు ఎందుకండి. లక్షల జీతం ఎంత అంటే 2 లక్షలు అంటాడు, 1,00,000 అంటాడు. మళ్ళీ వాడు బుక్క పకీర్ మాట్లాడతాడు. చెప్పండి, మీరే చెప్పండి, ఎంత తింటారండి? డబ్బులు ఫుల్గా ఉంటే మటన్లు చికెన్లు తినేసి ఐస్ క్రీమ్లు బిస్కెట్లు రకరకాల దరిద్రమైన తిండ్లన్నీ తిని శరీరం ఏమైపోద్ది అమ్మా. లివర్కి దానికి రెస్ట్ ఇవ్వాలి కదా. లివర్కి కూడా తినేస్తారు. డబ్బులు ఉన్నాయనేసి కొవ్వు పట్టేసి మళ్ళీ హాస్పిటల్ చుట్టూ, మళ్ళీ అది కరగడానికి మళ్ళీ ఒక డబ్బులు, తినడానికి డబ్బు, మళ్ళీ కరగడానికి డబ్బు. ఇందుకే 80 లక్షలు కావాలి వాళ్ళకి. మనం ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ డబ్బు ఎందుకు అవుద్ది చెప్పండి మీరు. 50,000 వస్తున్నాయి అనుకోండి, ఒక సాఫ్ట్వేరు, 4 ఇంట్లో, సరే 2 పిల్లలు, భార్య, అతను, 50,000 ఎంత తింటారండి? ఒక్క ఇల్లు కట్టుకుంటే వాడు కూర్చుంటే కిరాయిలు ఉండవు, ఎంత తింటాడు చెప్పండి. అడ్డగోలు తిండి తింటేనే లక్షలు అవుతాయి. మామూలుగా పద్ధతి ప్రకారం మంచిగా ప్రోటీన్ ఫుడ్, మంచి ఫుడ్, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని అఫీషియల్గా తింటే 30,000 కంటే ఎక్కువ. నెలకి 20,000 మిగులుతాయి. నెలకి 20,000 వెనకేసుకుంటే ఎన్ని లక్షలు అవుతాయి, ఎన్ని డబ్బులు అవుతాయి చెప్పండి. అరే అమ్మ, ఫస్ట్ ఏమో 20,000 వస్తే చాలంటాడు, తర్వాత 50,000 అవి సరిపోవు, తర్వాత 1,00,000 అది సరిపోదు, తర్వాత 2 లక్షలు అవి సరిపోవు. అరే అమ్మ, డబ్బు పిచ్చి పాడుగాను. అది ముందు మానసికంగా ఆరోగ్యంగా ఉండేది చూడ్డాడు. ఈ డబ్బు పిచ్చిలో పడి వాడు అనవసరంగా మెంటల్లా తయారవుతున్నారు. మెంటల్ ఎట్ట తయారవుతారు అట్ట తయారయ్యి ఆశ 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 సహజం, అత్యాశ డేంజర్ కదండి. ఇప్పుడు 50,000 వచ్చేటోడికి ₹1,00,000 ఎనఫ్. ₹1,00,000 అంటే మాటలా సార్ చెప్పండి. 50,000 తిండి తిన్నా నెలకి 50,000 అన్నా కూడా మంచి తిండి, అది మంచిది తినొచ్చు. ప్రోటీన్ ఫుడ్, మంచి అఫీషియల్ ఫుడ్ తినొచ్చు, మంచి లగ్జరీ ఫుడ్ తినొచ్చు, లగ్జరీ లైఫ్. సరిపోవు, మళ్ళీ సరిపోవాయి. ₹1,00,000 కూడా సరిపోవు. అమ్మ, నాకు 1,00,000 అన్న సరిపోవటం లేదు, ఇంకో 1,00,000, ఇంకొక 50,000, ఇంకొక 1,00,000.
2 లక్షలు కావాలా. చెప్పేది అర్థం అవుతుంది కదా ఫ్రెండ్స్. కనుక మా సోదరులు మీరందరూ అంటే కొంతమంది తెలియక ఏదో ఇక అలవాటు పడిపోయారు ఫ్రెండ్స్, ఆలోచించట్లా. కావాలి 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 కావాలి. అందుకని నేను కూడా దీని ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, అనవసరమైన అత్యాశలకి పోయి మీకు ఎంతవరకు అవసరం అనేది మీరు ముందు ఆలోచించుకోండి. ఎంతవరకు అవసరం అంతే. తర్వాత చేసేవన్నీ కూడా మీకు పనికిరాని, మీకు అనారోగ్యానికి దారి తీసే లక్షణాలే తర్వాత అన్నీ. కనుక దయచేసి ఆస్తులు కావాలా, అపార్ట్మెంట్లు, సిటీలో అపార్ట్మెంట్లు తీసుకుంటారు, డబ్బులు ఉన్నాయి అది కొనేస్తారు. అది కాదు ఫ్రెండ్స్, ముందు ఒక 2 ఎకరాలు డబ్బులు మిగిలితే 2 ఎకరాలు తీసుకోండి, 3 ఎకరాలు తీసుకోండి, 5 ఎకరాలు తీసుకోండి. లేకపోతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు చూడండి. నేను అన్నీ మేము కష్టపడి వేసుకున్నాను. ఇది చూడండి ఎంత పెద్దగా అయిందో, ఇది అరటి తోట చూడండి ఎలా ఉందో చూడండి. చిన్న మొక్క ఫ్రెండ్స్, చిన్న ఒక అడుగు మొక్క తెచ్చేసా, వేసి దాన్ని జాగ్రత్తగా చూసుకొని నల్ల మట్టి ఉన్న ప్రాంతం అది వేసి వేసే ముందు దాంట్లో కొంచెం నల్ల మట్టి పోసి పురుగు పట్టకుండా వేపపిండి, నేచురల్గా వేపపిండి వేసి దాంట్లో కొద్దిగా ఈ ఆవు పేడ కలిపి అప్పుడు ఆ మొక్క వేస్తే అది మనం వేసిన బలానికి అందుకుంది. ఇక ఏ మొక్కైనా ఏ చెట్టు అయినా ఒకటే ఫ్రెండ్స్, మనం ముందు నుంచే దాన్ని జాగ్రత్తగా చూస్తే అందుకుంటుంది. అందుకున్న తర్వాత ఇక దాన్ని మనం చూడక్కర్లా. చూడండి చిన్నపిల్లలు కూడా అంతే. మనం చిన్నప్పుడు వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు కనుక వైరస్ బ్యాక్టీరియా అటాక్ చేస్తుంది, వాళ్ళు గ్రోత్ బాగుండాలని మనం జాగ్రత్తగా చూడాలి. కనీసం వాడు ఒక 5-6 సంవత్సరాలకు వస్తే వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ మస్తుగా పెరిగి ఇక ఆ తర్వాత మనం వాడిని చూడకల్లా ఆటోమేటిక్గా వాడు పెరిగిపోతూనే ఉంటాడు. సేమ్ అంతే, మనం ఎంతో మన పిల్లలు ఎంతో ఆ మొక్కలు కూడా అంతే. ముందే వాటికి మనం సురక్షితంగా చూడాలి, తర్వాత అవి అందుకుంటాయి, ఆ తర్వాత మనం చూడక్కర్లా. ఓకే ఫ్రెండ్స్, ఇదే ప్రతి ఒక్కడికి సింపుల్ సూత్రం. డబ్బు కూడా అంతే ఫ్రెండ్స్. డబ్బు ఎలాంటిదంటే ఫ్రెండ్స్, చింత మొక్క లాంటిది, చింత చెట్టు అయింది. చింత మొక్కని మనం ముందు తినకూడదు. చింత విత్తనం వేస్తే మొక్క వస్తుంది, ఆ మొక్కని తినేస్తే ఏముండదు, ఓపిక పట్టాలి. ఆ చింత చెట్టు చెట్టు అయింది, మొక్కను తింటే ఏముండదు, మొత్తం అయిపోద్ది. కానీ కొద్ది ఓపిక పడితే అది మెల్లగా మొక్క పెరిగి చెట్టు అయ్యి చింత చిగురు కాస్తుంది. చింత చెట్టు అయ్యాక చిగురు మీరు ఒక పక్క కోస్తూ ఉండండి, ఒక పక్క దూస్తూ ఉండండి, మరో పక్క వస్తూనే ఉంటుంది. అది మనిషి ఓపికకి నిదర్శనం. టామరిన్ ట్రీ, ఒక కవి ఒక పోయట్ రాశాడు, టామరిన్ ట్రీ అంటే చింత చెట్టు. డబ్బు కూడా అంతే ఫ్రెండ్స్, మనం కొంతవరకే, మనం ఏదో ఆశపడకపోకర్లా. నేను చెప్పిన ప్రకారము నెలకి ఇంత అని మనకు కాదు, మన ఏదో ఖర్చు తగ్గించుకొని తిండికి కామన్ అవుతాయి, ఎవరికైనా అవుతుంది. నెలకి రోజుకి 1000 రూపాయలు వేసుకోండి. ఈ రోజుల్లో తిండిలకు రోజుకి 1000 రూపాయలు, నెలకు 30,000, 50,000 చేతగాడు నెలకి 20,000 ఈజీగా పక్కన పడేయచ్చు. సరే 20,000 కాకపోయినా కిరాయిలు అనుకోండి, ఓ 10,000 ఎంత కిరాయితో కనీసం 10,000, నెలకు 10,000 వెనక వేసుకున్నా ఎంత డబ్బు ఫ్రెండ్స్, అవునా కదా? మీరే చెప్పండి. ఈ రోజుల్లో జనాలు బాగా స్ట్రెస్సు పీడితులు అవుతున్నారు, బాధపడిపోతున్నారు, అనారోగ్యాలకు గురవుతున్నారు. ఏమీ లేనోడు బాధపడుతున్నాడు, 1,00,000 రూపాయల జీతగాడు బాధపడుతున్నాడు. ఏ లాభం, సంపాదించే లాభం ఫ్రెండ్స్? అసలు మనిషికి తృప్తి అనేది ఉందా? చెప్పండి. తృప్తి లేని మనిషి ఎప్పుడూ పేదవాడే. తృప్తి అనేది కోట్లతో సమానం. సంపాదించుకోవద్దు అనట్లేదు, నేను మిమ్మల్ని దాచుకోవద్దు అనట్లేదు, కానీ లిమిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఫ్యూచర్. లిమిట్ అనేది ఉండాలి. లిమిట్ లేనోడు కట్ట తెగిన వాగులు అంటాడు. కట్ట తెగితే వాగు చూడండి పిచ్చిగా ప్రవహించి మొత్తం నాశనం చేస్తుంది. మన ఆలోచనలు కూడా కట్ట తెంచుకోవద్దు ఫ్రెండ్స్, ఆలోచించండి. మన ఆలోచనలు కట్ట తెంచుకోవద్దు. అర్థమైందా మీకు? మనిషి హ్యాపీగా బతకడానికి ఈ రోజుల్లో 50,000 మినిమం 50,000 కావాలి. 1,00,000 రూపాయలు అంటే ఓకే, ఇంకా ఫ్రీ, హ్యాపీగా ఎంజాయ్గా బతకచ్చు. అరే సరిపోటల్లా, లక్షలు సరిపోటల్లా, కోట్లు సరిపోటల్లా, ఈ ఊర్లో ఒక ఇల్లు, ఆ ఊర్లో ఒక ఇల్లు, ఈ ఊర్లో 2 ఇల్లులు అవసరమా ఫ్రెండ్? చెప్పండి. కొంత ఉంటే చాలుగా. మళ్ళీ టెన్షను, మళ్ళీ వాటిని కాపాడుకోవడానికి టెన్షన్, ఆ టెన్షన్తో మళ్ళీ రోగాలు. అందుకే మనిషి ఎప్పుడు కొంత
ఆ? ఆశ ఆశ అనేది సహజం, అత్యాశ అనేది ప్రమాదం. ఆశ అనేది సహజం ప్రతి మనిషికి. మనిషి అనేది ఆశాజీవి. అసలు మనిషికి ఆశ లేకపోతే బతకడమే కష్టం, బతకలేడు మనిషి. ఆశ ఉండాలి. ఆశ అనేది ఉండొద్దు కాదు, ఇది సైకలాజికల్గా రుజువు చేయబడి మనిషికి ఆశ అనేది అవసరం, కానీ అత్యాశ ప్రమాదం. ఆశ అనేవాడు 50,000 ఆశ, ఓకే, ₹1,00,000 దాకా ఆశాజీవి వాడు. 2,00,000 కావాలా, 3,00,000 కావాలా, అక్కడ అపార్ట్మెంట్లు కావాలా, ఇక్కడ అపార్ట్మెంట్లు కావాలా, పొలాలు కావాలా. చెప్తున్నా అన్న, పొలాలు కావాలా, అన్నీ నాకే కావాలా, అన్నీ నాకే కావాలా, పక్కుడికి ఏమొద్దు, అవతలుడికి ఏమొద్దు అన్న. చెప్పండి, ఏది 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 కావాలా మనకి? అసలు మనిషి ఎటుపోతున్నాడు, మనుషులకి ఏమి కావాలో చెప్పండి, మీరే చెప్పండి, దయచేసి చెప్పండి. నా ఉద్దేశం ఒకటే ఫ్రెండ్, ఈ వీడియో నేను పెడుతుంది ఏంటంటే, అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైన అత్యాశలకి పోయి ఆరోగ్యాన్ని చెడుకొట్టుకోవద్దు. ముందు మీ మనస్సుని కుదుటుగా పెట్టుకోండి. అర్థమైందా మీకు? మంచి నిద్ర పడుతుంది, అర్థమైందా? మంచి ఆకలేస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఏం సుఖం? కోట్లు సంపాదిస్తాం, టెన్షన్ పడిపోతాం, చివరికి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటాం. మనం కాదు, పిల్లలు కూడా అట్ట తయారు చేస్తున్నారు, అవునా కదా? వాడు 2,00,000 సంపాదించాలా, వాడు సాఫ్ట్వేర్లు, మరి ఎక్కువ డబ్బులు రావాలంటే ఇక బటన్లు నొక్కుకోవడమే. ఒకే చోట కూర్చొని మెడ తిప్పకూడదు, నడుము వంచకూడదు, ఒకటే చోట కూర్చొని బటన్లు నొక్కి 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 వాడికి ఎన్నెముక రిపేరు, కళ్ళు పోతాయి, అన్నీ పోతాయి వాడికి. అందుకని కొంతమంది సాఫ్ట్వేర్లు బ్రదర్స్, నేను వాళ్ళకి మాత్రం చాలా ఫేవరబుల్గా చెప్తున్నా. కొంతమంది తెలివిగల్లో సాఫ్ట్వేర్లు కష్టపడిపోయి సంపాదించుకొని ఒక 10 కోట్లు 5 కోట్లు ఏదో వాళ్ళ స్తోమత 2 కోట్లు సంపాదించుకుంటున్నారు. ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు కొంత తీసుకుంటున్నారు, కొంత బ్యాంకులో పెట్టుకుంటున్నారు. హాయిగా వాళ్ళకి అర్థమైపోతుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? హాయిగా ఒక ఫామ్ హౌస్ చేసుకుంటున్నారు మనకిలాగా. అంటే వాళ్ళు ఎక్కువ, మనం ఏదో మనకు ఉన్న స్తోమతలో చేసుకుంటాం. మనకు అంత ఆశ అనేది ఆశ ఉంటుంది, ఆశతోనే ఇన్ని చేసా, అత్యాశకైతే పోను. ఒకళ్ళకి చెప్పడం కాదు ఫ్రెండ్స్, ముందు మనం చెయ్యాలి. మనం చెప్పే ముందు మనం ఆ వేలో ఉండాలి, మనం ఆలోచనలో ఉండాలి. మనం అలా బతుకుతూ మనం ఎదుటోడికి చెప్పగలం కదా. మనం ఏదో చేస్తూ ఇంకోళ్ళకి చెప్పడం పద్ధతి కాదు. అందుకని ముందు నేను శ్రమ పడుతూ నేను అలానే కష్టపడ్డా. నేను ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో స్కూళ్ళల్లో చెప్పుకున్నా ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్ 500 నుంచి చెప్పా ఫ్రెండ్స్. తర్వాత కాలేజీల్లో చెప్పాను, ఏదో కష్టపడ్డాను. నాకు ఫ్యామిలీ బర్డెన్స్, మా ఫాదరు అప్పట్లో బాగా స్మోకర్, అప్పట్లో మా ఫాదరు తెలియదు. ఆయన కూడా ఇప్పుడు జ్ఞానం అనేది అందరికీ ఉండదు ఫ్రెండ్స్. అందుకనే నేను చెప్తున్నా ఫ్రెండ్స్, నాకు ఇప్పటివరకు చెడు అలవాట్లు ఏమీ లేవు, ఒక్క పొడి కూడా వేయను నేను, అలాంటి మనిషిని నేను. అన్నం తింటే అన్నం కూడా లిమిట్ తినేవాడిని. తెలియక ముందు నాకు అంత పరిజ్ఞానం అంత లేనప్పుడు నేను తినేవాడిని. అప్పుడు తిన్నప్పుడు బాగానే ఉంటుంది లేండి, ఇప్పుడు తింటా బాగుంటుంది. మనం కష్టపడేటోడు రాళ్ళు తిన్నా అరిగిపోతాయి, అది మాత్రం పక్కా. కష్టపడి పని చేసేవాడు, తిరిగేటోడు ఏదైనా తినండి, వాడికి రోగం రాదు, హాయిగా ఉంటుంది వాడికి. అర్థమైందా? కనుక కష్టపడనోళ్ళు మాత్రం అన్నాలు ఎక్కువగా తినొద్దు దయచేసి. వైట్ రైస్ ఈజ్ వెరీ డేంజరస్. షుగర్ ఫ్యాక్టరీలే, రైస్ మిల్, ఎవ్రీ రైస్ మిల్ ఈజ్ వన్ షుగర్ ఫ్యాక్టరీ. డిసీజ్ షుగర్ అంటే పంచదార అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. పాయిజన్ టు ఈక్వల్ టు సైనైడ్, స్లో పాయిజన్. నరాలు బలహీనమైపోతాయి. పంచదార తీపి, నాట్ ఓన్లీ షుగర్, జగ్రీ ఆల్సో, బెల్లం కూడా తీపి. ఏదైనా స్వీట్ ఈజ్ వెరీ డేంజరస్. స్వీట్ ఫ్రూట్స్ కూడా డేంజరే. ఫ్రూట్ అంటే ఏంటి? ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ కేవలం లివరే అరగదీయాల, దాని లివర్ మీద వెయిట్ పడిపోద్ది. సపోటా, సీతాఫలం, అరటి పండ్లు విపరీతంగా తినొద్దు. ఏదైనా లిమిట్ 1, 2 అంతే. తిన్నా కూడా శారీరక శ్రమ చేసుకోవాలి, నడవాలా. ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్ అన్నీ మంచిది కాదు. ఆరెంజ్ లాంటి మంచి, ఆ ఫ్యామిలీ ఫ్రూట్స్ మంచి. ఆరెంజ్ ఫైబర్ ఉంటుంది, దాంట్లో సి విటమిన్ ఉంటుంది, మంచి పోషకాలు ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. వీటిలో ఉండవని కాదు, ఉంటాయి, కానీ షుగర్ ఎక్కువ ఉంటుంది. ఫ్రక్టోజ్ అంటే లివరే దాన్ని అరగదీయాల, బ్లడ్లో అరగదు అది. మిగతా అరుగుతాయి కానీ బ్లడ్లో కలుస్తాయి, కానీ ఇది తొందర కలవదు. లివర్కి వెళ్ళి లివర్ దాన్ని ప్రాసెస్ చేయాలి. ఫ్రక్టోజ్ అది చాలా హార్డ్ వర్క్. అది ఏం చేస్తుంది? ప్రాసెస్ చేస్తుంది, కానీ
అది ఎంతకాలం చేసి మళ్ళీ దాచిపెడుతుంది. మళ్ళీ అది అరక్క ముందు ఇంకోటి ఇంకోటి తినేస్తూ ఉంటారు. అది కూడా షుగర్కి మెయిన్ కారణం. వెరీ స్వీట్ ఫ్రూట్స్ తినొద్దు దయచేసి. ఓకే ఫ్రెండ్స్, కనుక మీరు కూడా అన్నీ తెలుసుకోవాలా. మాకు జ్ఞానం మా వీడియో ద్వారా మీకు అనేక రకరకాలటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మనిషి పీడించబడే, బాధపడుతూ, డబ్బులు ఉన్నవాడు బాధపడే, డబ్బులు లేనివాడు బాధపడే. వాట్ ఈస్ ద డిఫరెంట్ ఆఫ్ అవర్ లైఫ్? చెప్పండి, తేడా ఎక్కడుంది? డబ్బు లేనివాడు డబ్బు లేదు అంటాడు, వాడు బాధపడుతూ ఉంటాడు. డబ్బు లేదు 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 అంటాడు. వాడు తొందరగా కష్టపడతానికి మనసు రాదు. కష్టపడితే ఎందుకు రాదు డబ్బులు? చెప్పండి. మనిషి బతకడానికి డబ్బులు కష్టపడితే ఈజీగా వస్తాయి. వాడికి అత్యాశకు పోయి కుంభాలు దాసేసుకోవాలా, బ్యాంకుల్లో బ్యాలెన్సులు, ఏంటవి రియల్ ఎస్టేట్లు, బిల్డింగులు, వాడికి 4 ఉన్నాయి నాకు లేవు. ఈ పక్కనోడిని చూసి ఏడిసినంత కాలం మనం అంతే ఉంటాం, మనం బాగుపడం. ఎవరిదో మనకి ఎందుకు? వాడికి రోగాలు ఉంటాయి, మరి నీకు రోగాలు లేవు. అది నువ్వు గమనించుకోవాలి. నువ్వు పక్కనోడికి ఉన్నాయి 4 బిల్డింగులు ఉన్నాయి, 4 అపార్ట్మెంట్లు హైదరాబాద్లో ఉన్నాయి, ముంబైలో ఉన్నాయి, కలకత్తాలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, అన్నీ ఉంటాయి. వాడి కారు కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాడు లోపలికి వెళ్ళి చూడు వాడి పరిస్థితి ఏంటో. వాడు కడుపు నిండా తిండి తినలేడు. వాడు ఎండిపోయిన చపాతీ తినాలాడు, పుల్కానో తింటాడు, చప్పటి మెతుకులు తింటాడు. నువ్వు వెళ్ళి లోపల చూడాడిని. వాడు బయట బాగానే కనబడతాడు, డూమ్గా ఉంటాడు కోట్లు వేసుకొని. కానీ వాడికి ఎన్ని రోగాలు, నువ్వు లోపలికి వెళ్ళి చూడు వాడికి ఎన్ని రోగాలు ఉంటాయో. అర్థమైందా? డబ్బు ఉంటుంది కానీ వాడు అన్ని రోగాలే. వాడు కడుపు నిండా అన్నం తినలేడు. గట్టిగా చికెన్ 1 పావు కిలో చికెన్ తినలేడు వాడు. నువ్వు తింటావు, మరి నువ్వు 1 పావు కిలో ఏంటి, కిలో చికెన్ తింటావు, అరగదీస్తావు. నీకేమీ లేకపోవడానికే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. అన్నీ ఉంటే నువ్వు ఆళ్ళకే తయారవుతావు. మొద్దుబాబు, ఎద్దుబాబులు, శుద్ధబాబులు హైదరాబాద్లో మొత్తం వీళ్ళే. హైదరాబాద్లో ఉన్నది ఎవరు అనుకుంటున్నావు? మొద్దుబాబులు, ఎద్దుబాబులు, శుద్ధబాబులు. అంటే ఏంటి? ఎంత ఫుడ్ తినేసి జంక్ ఫుడ్ తినేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ తినేయడం. ఎద్దుబాబులు, మొద్దుబాబులు, శుద్ధబాబులు. వీళ్ళకి ఎంతసేపటికి కంఫర్ట్, మంచి ఉద్యోగం, కష్టం వద్దు, కూర్చుంటే ₹1,00,000 వచ్చేయాల. చూడండి మీరు, ₹1,00,000 జీతగాడికి బాణ పొట్టలే ఉన్నాయి. మా ఇంటికాడికి వస్తారు చాలామంది సాఫ్ట్వేర్లు, అందరికీ బాణ పొట్టలే. వాడికి ₹1,00,000 జీతం. వాడు ఎప్పుడు చూసినా మా ఇంటికి వస్తాడు. వాడు మా అబ్బాయికి డబ్బులు ఫీజులు లేవురా, మాకు లేవురా. సరే, ఎంతోమంది, నాట్ ఓన్లీ 1%, చాలామంది హైదరాబాదు, కోల్కత్తా, మెగా సిటీస్, బెంగళూరు, ఇలా పెద్ద పెద్ద సిటీస్లో, మద్రాసు, ఇలాంటి చోట ఎక్కువగా ఇలాంటి మంది తయారయ్యారు. కనుక ఫ్రెండ్స్, నేను చెప్తుంది ఏంటంటే, మా వీడియో ద్వారా మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మీకు చెప్తున్నాను. మనిషి ఎప్పుడు కూడా జ్ఞానంతో ఉండాలి, వివేకంతో ఉండాలి, పరిశీలన జ్ఞానం ఎక్కువగా ఉండాలి, పరిశీలించే జ్ఞానం ఉండాలి. విద్యతో వచ్చేది కరెక్ట్ కాదు. దాన్ని ఏమంటాం? పరిజ్ఞానం, జనరల్ నాలెడ్జ్. పరిజ్ఞానం అంటే ఏంటమ్మా? ఒక్క మాటలో జనరల్ నాలెడ్జ్, జనరల్గా వచ్చేదని అర్థం. జనరల్గా అంటే ఏంటి? మన జీవన విధానంతో పాటు ఎలా మసలాలి, విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండేదే పరిజ్ఞానం, జనరల్ నాలెడ్జ్. చదువుకోలేనోడు కోట్లు సంపాదిస్తున్నాడు, చదువుకున్నాడు వాడి దగ్గర పిఏగా పనిచేస్తున్నాడు. అంటే చదువుకున్నాడని వీడు కోటీశ్వరుడా? కాదుగా. చదువు అనేది అవసరం. దేనికి చదువు అనేది దేనికి అవసరం? మనకి ఉన్న జ్ఞానాన్ని ఇంకా అభివృద్ధి పరచుకోవడానికి చదువు తోడైద్ది. అగ్నికి అజ్జం తోడైనట్టు. అజ్జం అంటే ఏంటి? చూడండి, అగ్నిలో తేనేస్తారు యాగాలు చేసేటప్పుడు, బొగ్గు మండుతూ ఉంటుంది. అట్టా చదువు అనేది ఏంటి? మనకున్న పరిజ్ఞానానికి సపోర్టు, ఇంకొద్దిగా మెరుగ్గా మనల్ని తయారు చేస్తుంది. వజ్రమే మట్టిలో ఉంటుంది, వజ్రం మట్టిలో తయారైతే మట్టిలోనే పుడుతుంది. కానీ దాని క్వాలిటీ వజ్రమే, అది గట్టిదే. మీరు దాని యొక్క నేచురల్గా అది చాలా ఫోకస్ది. కానీ మట్టి ఉండటం వల్ల అది మనకి కనపడదు. అప్పుడు దాన్ని ఏం చేస్తాం? సానబడతాం. వజ్రాన్ని సానబడితేనే మెరుస్తుంది. వజ్రం నేచురల్గా మట్టిలో ఉంటుంది, మరి మెరుస్తుంది, కనబడదు, అంత ఫోకస్ రాదు. దాన్ని సానబడితే అప్పుడు ఏమైంది? దాని మీద ఉన్న డస్ట్ లేయర్ అంతా పోయి ఇప్పుడు దాని యొక్క ఒరిజినాలిటీ బయటపడుతుంది. అలాగనే ప్రతి మనిషికి జ్ఞానం ఉంటుంది, పరిజ్ఞానం కూడా ఉంటుంది.
చదువు ఉంటే దానికి తోడు ఇంకా మంచిది చాలా. చదువు అనేది వీడి యొక్క పరిజ్ఞానాన్ని సానబడుతుంది. అది చదువు అందుకు చదువు, అంతేగాని నువ్వేమో చదివేసి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి ఉద్యోగం చేసుకోవడానికి అంటే అది దానికి కూడా ఉపయోగపడుద్ది, ఉద్యోగానికి కూడా చదువు ఉపయోగపడుద్ది కాదనట్లా. వాడికి నీకు జ్ఞానం ఉందని వాడు తెలియజేసేది మన సర్టిఫికేటేనే. వాస్తవంగా సర్టిఫికేటు మనం చదివింది ఎందుకు పనికిరావు. ఇప్పుడు చెప్పండి, 100కి 99 మంది చదువుకున్న సబ్జెక్ట్లోనే ఉద్యోగం చేస్తండి ఎవడైనా చెప్పండి. వాడు చదివేది సైన్స్, చేసేది సోషల్. వాడు చదివేది ఒక రకమైన చదువు, చేసే పని మరొక రకమైనది. ఎవరైనా చదివిన చదువుకి బరాబరైన ఉద్యోగం చేస్తాను చెప్పండి. అలా చేయాలంటే డాక్టర్ అంటే డాక్టర్ చదువుతాడు, డాక్టర్ అది ఓకే, దాన్ని మనం కాదంటూ. మరి ఇంజనీరింగ్ కూడా ఓకే, కానీ అందరూ అలా చేయట్లా. కొంతమంది డాక్టర్లు కూడా చేయక వేరే పనులు చేసుకుంటున్నారు, అవునా కాదా? కొంతమంది ఇంజనీర్లు కూడా చదవడు ఇంజనీరే, ఆడేదో చేసుకుంటాడు, మళ్ళీ వేరే వర్క్ ఏదో చేసుకుంటూ ఉంటాడు. అందుకనేసి మనం చదివింది మనం ఎప్పుడు చేయం. అలా ఉండదు అసలు. అలా ఉంటే మంచిది, చాలా ఇంట్రెస్ట్ మనిషికి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పనికి వచ్చే పని చేయాల. శ్రద్ధ ఉన్న పని చేస్తే దాంట్లో వాడు రాణిస్తాడు. అందుకని అమెరికా కంట్రీలో వాళ్ళు చిన్నప్పుడే పిల్లల్ని అడుగుతారట, అమెరికన్ ఎడ్యుకేషన్, నీకు దేంట్లో ఇంట్రెస్ట్ అని అడిగితే వాళ్ళు చెప్పిన దాంట్లోనే వాళ్ళని చదివిస్తారట. దానివల్ల ఏమవుతుందంటే కంట్రీ డెవలప్ అవుతుంది, దేశానికే చాలా మంచిది అది. అందుకని వాళ్ళని అదే వృత్తిలో వాళ్ళని చదివిస్తారు, వాడికి ఏది ఇష్టమో అదే చదివిస్తారు. ఇప్పుడు దాంట్లో వాడు తొందరగా డెవలప్ అయ్యి మన దేశానికి ఉపయోగపడే పనులు చేస్తాడు. అది మన ప్రభుత్వాలు ఉన్నాయి. వృద్ధులు ఎగిరితే సాయంత్రం దాకా తన్నుకోవడాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలే తప్ప ఏమీ లేవు ఉపయోగం. నథింగ్ డూయింగ్. వాడి మీద 7 బురద జల్ల, వీడి మీద వాడు. అపోజిషన్ మీద 7 చాడీలు, అపోజిషన్ వాడు వీడి మీద చాడీలు. వాడు తినేశాడు, వాడు నాశనం చేశాడని వీడు నాశనం చేశాడని వాడు. అందరూ కలిసి జనాల్ని ముంచుతున్నారు. మనల్నేగా ముంచేది, ఇంకెవడు ముంచుతాడు? అవునా కదా? ఇది పరిస్థితి, మన దేశ పరిస్థితి చెప్తున్నా. అంతేగాని మనం ఎడ్యుకేషన్ ఎలా నడపాలా, అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు పని చేస్తున్నారా, పని చేయట్లేదా, ప్రభుత్వ అధికారులు అసలు అక్కడ పని చేస్తారు సరిగ్గా చెప్పండి, మీరే చెప్పండి. నిజాయితీగా ఉన్నాడంటే వాడిని కూడా తొక్కిపడేస్తారు కదా. అది మన ప్రభుత్వాలు ఇట్టేడ్చినాయి. అందుకని ప్రభుత్వాలంటే ఎవరు కాదబ్బా, మనమే ప్రభుత్వం అంటే. వీఆర్ గవర్నమెంట్. మనమే చూసుకోవాలా, అంతా మనమే సర్దుబాటు చేసుకోవాలా. అలాంటి వాళ్ళని బయట పెట్టాలా, పని చేయనోడిని నిలబెట్టేసి వాడు డిస్మిస్ ఊడపీకడం ఏదో చేస్తే, ఒకరిద్దరిని చేసి అంత మిగతా వాడు లైన్లోకి వచ్చేస్తాడు. అలా అని నిజాయితీ పరులు లేరని కాదు, ఉన్నారు పాప. మంచోడే అనాలబ్బా, చెడ్డోడే అనాలా. మంచోడిని పట్టుకొని చెడ్డోడు అనొద్దు, చెడ్డోడిని పట్టుకొని మంచోడు అనొద్దు. చెంచాగిరులు చేయొద్దు. కొంతమంది చెంచాగిరులు చేస్తారు, చెడ్డోళ్ళని పట్టుకొని మంచోడే, ఏదో వీడు స్వార్థం కోసం వాడిని పోగొడతాడు, వాడు స్వార్థం కోసం వాడు ఉంటాడు. కనుక అదంతా కూడా నైతికం. రోజుల్లో ఈ నైతికంగా మనిషి ఎలా బతకాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి, మనిషి ఎలా బతికితే బాగుంటాడు. ఎన్ని ఏడుపులు ఎందుకు అసలు మనిషికి చెప్పండి మీరు? అసలు మనిషి ఏమి కావాలా, మనుషులు ఎందుకు సతమతం అవుతున్నారు, ఎందుకు కింద మీద పడుతున్నారు, అసలు మనిషికి ఏం కావాలి చెప్పండి? ఈ మనిషికి ఏం కావాలా, అసలు ఈ మనిషి ఎందుకు తప్పిస్తున్నాడు, ఎందుకు ఇన్ని అక్రమాలకి ఘోరాలకి పాల్పడుతున్నాడు, అసలు మనిషి యొక్క సైకలాజికల్గా ఏం కోరుకుంటాడు మనిషి చెప్పండి మీరు? అసలు మనిషికి ఏం కావాలా? పరాకాష్ట అంటే ఏంటి? మనిషి అంతిమంగా అసలు కోరుకునేది ఏంటి? డబ్బా, సుఖమా, సంతోషమా, ఏం కావాలా? ఏంటది పరాక్రమమా, ఏం కావాలి మనిషికి? అధికారమా, ఏం కావాలా చెప్పండి? అసలు మనిషికి ఏం కావాలా? దీని మీద మళ్ళీ మరొక వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఒకటే ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, మనందరం మారాల. మనలో కొన్ని చిన్న తప్పులు ఉన్నాయి, అలానే మనం అన్ని తప్పులు చేయం. ఇప్పుడే గుర్తుంచుకోండి మా ఫ్రెండ్స్, మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ, 75% మిడిల్ క్లాస్ వల్లనే ఉన్నోడు బతుకుతాడు, అస్సలు లేనోడు కూడా బతుకుతాడు. మిడిల్ క్లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నట్ రాడ్.
చాలా ఇంపార్టెంట్. మిడిల్ క్లాస్ అనేదే అన్ని వ్యవస్థల్ని నడిపిద్ది. మన ప్రపంచ దేశాల్లో మన భారతదేశంలో ఎక్కువ శాతం ఉన్నది మిడిల్ క్లాస్. ఓట్లు వేసేది, ప్రభుత్వాన్ని నిలబెట్టేది, అందరికీ అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్లకి అన్నిటికీ అనుకూలంగా నడుచుకునేది మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ వాడు చూడండి, వాడు ఇప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక పక్క పరువు కోసం బతుకుతాడు, ఒక పక్క పరువు కావాలా, ఒక పక్క చాలినంత డబ్బు. ఈ మధ్య నలిగిపోయేవాడే మిడిల్ క్లాస్ వాడు. ఒక పక్క వాడికి నిజాయితీ కావాలా, పరువు కావాలా, ఏదైనా చెప్పుకోలేడు, మింగాలేడు కక్కాలేడు. ఇది మిడిల్ క్లాస్. మింగాలేడు కక్కాలేడు వాడే మిడిల్ క్లాస్. గవర్నమెంట్లో ఎక్కువ ఓటింగ్ వేసి గవర్నమెంట్ని గెలిపించేది ఎవరు? మిడిల్ క్లాస్. ఈ మిడిల్ క్లాస్ నుంచే హై క్లాస్కి వెళ్తారు, లో క్లాస్కి కూడా వెళ్ళిపోతారు. రెండిటికి పట్టది మిడిల్ క్లాస్. మిడిల్ క్లాసు ఎక్కువగా పర్సంటేజ్లో ఎక్కువ జనాభా ఉన్నది మిడిల్ క్లాస్లో. కనుక మనం కూడా మిడిల్ క్లాస్ వర్గానికి చెందిన వాళ్ళమే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలు చేసుకుంటూ ఏదో మనలో మనం మాట్లాడుకుంటూ ఏదో కొద్దో గొప్ప యూట్యూబ్ సహాయంతో డెవలప్ అవ్వాలని మనకుంటుంది. చిన్న ఏదో ₹10, ₹20, ₹50, ₹100 మన టార్గెట్ ఎంత ఫ్రెండ్స్ చెప్పండి? మనకెంత చెప్పండి? ₹1,00,000 వస్తే పొంగిపోతాం మనం, అంతే ఫ్రెండ్. మనకు 1,00,000 చాలు అనుకుంటే ఇంకోటి బతకడానికి అవకాశం ఉంటుంది. మీరు గమనించాలా, ఒక మనిషి నెలకు ₹1,00,000 అంటే ఈ రోజుల్ని బట్టి ఓకే, 50,000, 1,60,000 ఇంకోటి బతుకుతాడన్న. ఇప్పుడు నువ్వే 2,00,000 నువ్వే సంపాదిస్తే ఆ ₹1,00,000 ఇంకోటికి పోవలసిన నీకే అవుతుంది. నేనే సంపాదించు, నేనే కష్టపడ్డా, నువ్వు వద్దన్నా. కాకమ్మ కబుర్లు వద్దు చెప్తున్నా. అన్నీ మనకే ఉంటే పక్కనోడికి ఏముంటుంది చెప్పండి కదా. అందుకని మనం లిమిట్ పెట్టుకుంటే మిగతాది ఇంకోటి బతుకుతాడు. వాడు బతికితేనేగా మనం కూడా, వాడు మన అందరం కలిసి సంతోషం కదా. ఆలోచించండి అలాగా. ఇప్పుడు ఒకడికి ₹1,00,000 జీతం చాలు, హ్యాపీ వాడు. 50,000 తిన్నా కక్కినా తుమ్మినా వాడికి ఇంకో 50,000, నెలకి 50,000 అని వేస్తే ఇన్ని డబ్బులు చెప్పండి. ₹1,00,000 అంటేనే గ్రేట్ అసలు. అలాంటిది ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో 2,00,000, 3,00,000 అయినా సరిపోవు. అమలు సత్యవరు సరిపోవు. నీకు అసలు లిమిట్ ఉంటేగా సరిపోవడానికి. నువ్వు ₹1,00,000 నువ్వు ఎంజాయ్గా బతకొచ్చు, వెనకేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. అలాంటిది నువ్వు లక్షలు కావాలి, లక్షలు కావాలి నీకు. మనకి 1,00,000 చాలు అనుకో, ఇంకో 1,00,000 ఇంకోటి బతుకుతాడు. వాడు 1,00,000 చాలు అనుకుంటే ఇంకో 1,00,000కి ఇంకోటి బతుకుతాడు. అది పద్ధతి. అది అసలు నిజమైనటువంటి ప్రజాస్వామ్యంలో మంచి అంటే అది. అన్న 3,00,000 ఉన్నోడు 5,00,000 కావాలంటాడు. అరే అమ్మ, అన్నీ నాకే ఉంటే పక్కనోడు. ఇప్పుడు ఒక ఉద్యోగం ఉందన్న, ఒక ఇంట్లో 2 ఉద్యోగాలు చేస్తే ఇంకో ఇంట్లో అసలు ఉద్యోగమే లేదా? ఆలోచించండి. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉద్యోగం చేస్తావు, నువ్వు భార్య ఉద్యోగం చేస్తుంది, అవునా కదా? చేస్తావు. మేము సంపాదించుకున్నాం, కష్టపడ్డాం, మేము రాసుకున్నాం, చదువుకున్నాం. నీకంటే ఎక్కువ చదివినోడు ఉన్నాడు మరి పక్కన, వాడికి ఉద్యోగమే లేదు. నీకంటే తెలివిగల్లోడు ఉన్నాడు, మరి వాడికి ఉద్యోగం లేదు. వాడికి ఫ్యామిలీ ఉంది, పాపం వాడు చాలా బాధలు పడుతూ ఉంటాడు. మీ ఇంట్లో ఒక ఇంట్లో 2 సంపాదిస్తారు, 3 సంపాదిస్తారు, ఉద్యోగమే, అంతే కదా. మీ ఇంట్లోనే 3 ఉద్యోగాలు చేస్తే మరి వాడికి అవకాశం ఎక్కడుంది? లేదుగా. ఒక ఇంట్లోనే 3 ఉద్యోగాలు 2 ఉద్యోగాలు ఎలాగ పెడితే మరి నీకంటే అర్హత ఉన్నోడు ఉన్నాడు అక్కడ, వాడికి లేదు. నువ్వు ఉన్న 2 ఉద్యోగాలు 2 చేసేస్తే, ఒక ఫ్యామిలీలో 2 ఉద్యోగాలు చేస్తే మరి ఇంకో ఫ్యామిలీలో అసలు ఉద్యోగమే లేదు. ఒక ఫ్యామిలీలో 3 ఉద్యోగాలు, ఇంకో ఫ్యామిలీలో ఉద్యోగమే లేదు. మరి వాడు చదువుకున్నాడు, వాడు బాధలు పడుతున్నాడు. వాడు నీకంటే పని చేస్తాడు. మరి నీ ఉద్యోగం వాడికి ఇస్తే వాడు నీకంటే ఎక్కువ పని చేస్తాడు కదా. ఇలాంటివన్నీ ఎవరు చూడాలా? ప్రభుత్వం చూడాలా, సమన్వయపరచాలా, ప్రభుత్వాలు చూడాలా. చూసి అర్హత ఉంది, అర్హతలు బాగుంటే చూడండి. అర్హత ఉన్నోడికి, చదువుకున్నోడికి కూడా ఉద్యోగాలు లేవు. చదువుకున్న నిరుద్యోగులే చాలామంది ఉన్నారు. కనుక ఉద్యోగాలు అనేది ఎలా చేయాలి? అవసరానికి ఎవరికి అవసరం. ఒకడే 3 ఉద్యోగాలు, ఒకళ్ళే 4 ఉద్యోగాలు చేస్తే అసలు లేనోడికి అస్సలు లేదు. చేసుకుంటున్నాం, మేము కష్టపడ్డాం, మేము రాసుకున్నాం ఎగ్జామ్లు, మీరు కష్టపడండి, మీరు చేయండి. ఏం కష్టపడతాం అన్న? అక్కడ 10 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, 10 సీట్లు ఉన్నాయి.
100 మంది పోటీ పడ్డారు, ఎంతమందికి వస్తాయి? మళ్ళీ 100 ఈ ఈ అక్కడ 10 మంది 100 మంది పోటీ పడితే మళ్ళీ 10 మందికి వస్తాయి. మరి 10 మందిలో ఒక కుటుంబంలో 3 ఉద్యోగాలు వస్తాయి. ఒకే కుటుంబంలో మరి భార్యకు వస్తుంది, భర్త ఉద్యోగమే, భార్య ఉద్యోగమే, కొడుకు ఉద్యోగం. అవునా కదా? మరి 3 ఉద్యోగాలు ఈడే పోతే మరి వాళ్ళు మిగతా వాళ్ళ సంగతి ఏంది? ఆలోచించండి. చదువు మీరు ఏమంటారు, కష్టపడ్డారు. సరే కష్టపడ్డారు, మీరు చేయట్లేదని కాదు. ఇప్పుడు అవకాశాలు తక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు ఉన్న అవకాశాల్లో మీరే ఒక్కడే 3, 4 అవకాశాలు తీసేసుకుంటే మిగతా వాడికి ఉండవుగా. నేను అనేది అది అక్కడ పాయింట్. ఉద్యోగాలు అనేవి ఎలా అంటే ఇంటికి ఒకటి ఉంటే హ్యాపీ, వాడు బతుకుతాడు, ఇంకో ఉద్యోగం ఇంకో కుటుంబాన్ని పోషిస్తాడు. అది అలాగా ఈ విధంగా మనలో పేదరికం, మన భారతదేశంలో పేదరికానికి గల కారణం ఏంటంటే అన్నీ ఒక్కడికే ఎక్కువ కావాలా, ఇంకోటికి అసలు ఏముండదు, సమానత్వం ఉండదు, ఏముండదు. వీడికి మీ కార్లు కావాలా, వీడికి అపార్ట్మెంట్లు కావాలా, హైదరాబాద్లో కావాలా, బెంగళూరులో, అన్నిట్లో కావాలి వీడికి. ఆ పక్కన అర్హత ఉండి జాబ్ చేసుకుని పాపం వాడు చదువుకొని ఏమి వాడికి అవకాశాలు లేక వాడు చేయగలడు, ఎందుకు చేయలేరు? ఎవడని చేస్తాడు. ఉద్యోగం అనేది బ్రహ్మ విద్యం కాదు. 4 రోజులు ట్రైనింగ్ కూడా వాళ్ళే నేర్పుతారు, తర్వాత ఉద్యోగం చేసుకుంటారు. కామన్ అది. ఒక ఇంట్లోనే అన్ని ఉద్యోగాలు చేసుకుంటూ మిగతా వాళ్ళకి అసలు ఏమీ లేకుండా అలా అయిపోయింది మన భారతదేశం. కనుక ఇవన్నీ ప్రభుత్వాలు గమనించి అస్సలు లేనోడికి ప్రతి కుటుంబాలని అబ్జర్వ్ చేయాలి. ఒక కుటుంబంలో ఉద్యోగస్తుడు ఉన్నాడా, చదువుకున్నాడు ఉన్నాడా, అర్హత ఉన్నాడు ఉన్నాడా, ఉన్నాడు, జాబ్ ఎందుకు రాలేదు, ఎక్కడ దెబ్బతింది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎన్ని జాబులకి ఎన్ని సెలెక్ట్ అయినాయి, ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది జాబులు చేస్తున్నారు, ఒక ఇంట్లో 4 జాబులు 3 జాబులు 2 జాబులు ఒక ఇంట్లోనే చేస్తే మిగతా ఇంట్లో సంగతి ఏంటి? ఇలా కూడా ఈ పందాలో కూడా ప్రభుత్వం ఆలోచించాలా. అర్థమైందా? అలాగా ప్రభుత్వాలకు కూడా మనమే మార్చాలి, అన్నీ మనమే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, కనుక దయచేసి మనం చెప్పే మా యొక్క వీడియోల ద్వారా మంచి పరిజ్ఞానం, విజ్ఞానం, దేశ ప్రగతి అన్ని విధాలుగా మా వీడియోలో అన్ని రకాల విషయాలు తెలుస్తూ ఉంటాయి. ముందు అన్నీ ఎన్నున్నా సరే అన్నీ పక్క పెట్టండి. ఇదంతా ఆరోగ్యం లేకపోతే ఎన్నున్నా ఏమీ లేనట్టే. కనుక ఆరోగ్యం మీద ముందు కాన్సన్ట్రేషన్ చేయండి, ఆరోగ్యం బాగా పెట్టుకోండి. ముందుగా వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు షుగరు ఇంటికి 100 ఇళ్ళకి ఒకటి ఉండేది, తర్వాత 10 ఇళ్ళకి ఒకటైంది, ఇప్పుడు ఇంటికి ఒకటైంది, తర్వాత ఇప్పుడు ఇంట్లో అందరికీ షుగరే వచ్చేస్తుంది. ఇప్పుడు తినే తిండ్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్సర్సైజులు లేకపోవడం, రకరకాల మందులు, అడ్డగోలు మందులు, పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్లు అడ్డగోలుగా వాడేయడం, లివర్లు కిడ్నీలు ఎగిరిపోవడం, ఇలాగ అనేక రకాల వ్యాధులు. ఏ డాక్టర్ అయినా మా మెడిసిన్ వాడండి, ఆయుర్వేదం మంచిది కాదంటాడు. ఆయుర్వేదం ఎందుకు మంచిది కాదన్నా? నువ్వు పుట్టింది పెరిగింది అడవుల్లోనే. మనం ఇప్పుడే వచ్చేసాము సిటీలోకి డైరెక్ట్గా. మనం ఎప్పుడు మన తాతలు ముత్తాతలు తాతలందరూ ఏం తిని నువ్వు తయారు చేసిన ట్యాబ్లెట్ ఉందా? అప్పుడు నువ్వు తయారు చేసిన ఇంజెక్షన్ ఉందా? ఏముందని నువ్వు డాక్టర్ చెప్తున్నావు? ఆయుర్వేదం సైడ్ ఎఫెక్ట్లు. ఆయుర్వేదం సైడ్ ఎఫెక్ట్ ఏంది? ఆయుర్వేదం అంటేనే సైడ్ ఎఫెక్ట్ లేనిది. వేదాల నుంచి పుట్టినటువంటి ఔషధాలు ఆయుష్ని పెంచేవే వేదాంతం, ఆయుర్వేద మందులు. నువ్వు ఇప్పుడు వచ్చావు డాక్టర్గా, నువ్వు ఒక 20 సంవత్సరాల నుంచో 30 సంవత్సరాల నుంచో 40 సంవత్సరాలు వచ్చావు. మరి అంతకుముందు మన తాత ముత్తాతలు ఎట్ట బతికారు? అప్పుడు ట్యాబ్లెట్లు ఉన్నాయి, అప్పుడు షుగరే లేదు. అవునా కదా? అది ఇప్పుడు మందులే వాడండి, ఆయుర్వేదం సరిది కాదు, ఆయుర్వేదం పని చేయవు, ఆయుర్వేదం తింటే ఏదో అయిపోద్ది అని కొంతమంది డాక్టర్లు, పేర్లు వద్దులేండి, కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు. సరే, మీ మెడిసిన్లు ఎంత గొప్పయో మీరు చెప్పండి. మీ మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ లేదా? చెప్పండి. మీ మెడిసిన్లు ఒకటి వాడితే ఒకటి పోవటం లేదా? ఒక అవయానికి వాడితే ఇంకో అవయం పోతుంది. మరి ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ మెడిసిన్స్ తయారు చేసి ఇవ్వండి, మేము అయ్యే వాడతాం. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మీరే చెప్తారుగా, మేము ఎందుకు చెప్పాలి మళ్ళీ? అవునా కదయ్యా? మీకు అల్లోపతి, ఈ ఆయుర్వేదం, ఇంగ్లీష్ మందులకి సైడ్ ఎఫెక్ట్ లేదా? ప్రతి మందుకి సైడ్ ఎఫెక్ట్, ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి ఇంగ్లీష్కి. అర్థమైందా? కొండ నాలుగుకి మందు వేస్తే ఉన్న నాలుగు ఊడింది అన్నట్టు, ఒక రోగానికి మందు వేస్తే ఇంకో రోగం వస్తుంది మీ మీ యొక్క ఇంగ్లీష్ మందులకి. అవునా కదా? అది మీకు తెలుసు, కానీ చెప్తారు మళ్ళీ ఆయుర్వేదం పనిచేయదు, ఆయుర్వేదం తినటం వల్ల పాడైపోద్ది, లివర్ పాడైపోద్ది, అన్ని ఎందుకు పాడైంది? లివర్లో అయిపోయి ఆయుర్వేదానికి ఆయుర్వేదం అంటే ఏంటి? ఆహారంతో తయారయ్యే,
ఆహారమే. ఆయుర్వేదం అంటే మెడిసిన్ ఏం కాదు అది. మనం తినే ఆహార పదార్థాలే ఆయుర్వేదం కింద మార్చారు అప్పుడు వాళ్ళు. చెట్ల నుంచి వచ్చి చెట్టు నువ్వు తయారు చేసావు, నేను తయారు చేశానా? ఎవరు తయారు చేశారు చెట్టు? చెట్ల మొక్కలు ఎవరు తయారు చేశారు? మనం తయారు చేసామా? ప్రకృతి నుంచి దైవాధీనంగా వచ్చినవి అన్నీ. అవునా? వాటి నుంచి వచ్చిన మందులు సరైనవి కావు, ఆయుర్వేదాలు పనిచేయవు. ఇంగ్లీష్ మందు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంగ్లీష్ మందుకి కెమికల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మొక్కల నుంచే కదా తయారు చేసేది. చెప్పండి. సముద్రాల్లో నుంచి, మొక్కల్లో నుంచి, భూమిలో నుంచి ఎలిమెంట్స్, మూలకాలు, భూమిలో నుంచి వచ్చే మూలకాలు, మొక్కల నుంచి వచ్చే మూలికల పౌడర్లతో తయారు చేస్తారు. ఇంగ్లీష్ మందులు ఎట్లా తయారైనవి? మాట్లాడితే ఆయుర్వేదంతోనే అవి తయారైనవి. వాటిని మొత్తం మార్చి చేశారు, మోడిఫికేషన్ చేశారు కదా. ఇంగ్లీష్ మందులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంగ్లీష్ మందుల్లో ఉండే కెమికల్స్, ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమి నుంచి వచ్చినాయి కదా. అవునా కదా. కాల్షియం ఎక్కడి నుంచి ఉంది? కాల్షియం ట్యాబ్లెట్ తయారు చేస్తారు. కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది? మీరైనా గాలిలోంచి మీరు సొంతంగా తయారు చేస్తారు కాల్షియంని. అసలు కాల్షియం పరమాణువులు ఎక్కడి నుంచి పుట్టి ఎక్కడ దొరుకుతుంది కాల్షియం? ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? కాల్షియం మెటలు చెప్పండి. మీరు కెమికల్ రియాక్షన్స్ అన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? ప్రకృతి నుంచి కదా. ప్రకృతి అనేది వైద్యం కాదా? ప్రకృతి అనేది ఆయుర్వేదం కాదా? ఆయుర్వేదం అంటే మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు మాట్లాడరు మంచిగా, తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు చెప్తారు ఇవన్నీ. ఆయుర్వేదం పనిచేయదు. ఆయుర్వేదం ఎందుకు పనిచేయదు? ఆయుర్వేదమే కదా. మీరు తయారు చేసే ట్యాబ్లెట్లకి కెమికల్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? సొంతంగా తయారు చేస్తారు మీరు. పరమాణువులు సృష్టించబడవు, నాశనం చేయబడవు అని సైన్స్ చెప్తుంది. అర్థమైందా? ఎంత గొప్ప మేధావిని అడగండి. అసలు పరమాణువులు సృష్టించబడవు, నాశనం చేయబడవు. మరి పరమాణువులు సృష్టించబడవు, నాశనం చేయబడవు కదా. సృష్టిలో ఆవిర్భవించినవి పరమాణువులు. పుట్టినవి కదా, ఆవిర్భవించినవి. వాటి నుంచి మనం మార్పులు చేస్తాం. పరమాణువులు సృష్టించబడవు, నశించబడవు, కానీ ఒక రూపం నుంచి మరో రూపానికి మారుతాయి కదా. అవునా కదా. అలాగనే ఆయుర్వేదంలో నుంచి కొన్ని రూపాలని మార్చి ట్యాబ్లెట్లు తయారు చేస్తున్నారు. మరి వాటికి ఇంగ్లీష్ మందులు అంటే ఏంది? అవి కూడా మనకి ప్రకృతి నుంచి వచ్చినవే. ప్రతి మూలకం, ప్రతి అణువు, పరమాణువులన్నీ ప్రకృతి నుంచి పుట్టినాయి. మరంటప్పుడు ఈ ఇంగ్లీష్ మందులన్నీ కూడా ఆయుర్వేదంలోకి వస్తాయి. ఇవి కూడా రావా చెప్పండి? ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మరి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ రావు అంటే మీరు ఎక్కడి నుంచి సృష్టించారు? ఇట్లా చెప్పండి. సొంతంగా సృష్టిస్తారా మీరు? అసలు ఉందా ఎవరికైనా అంత దమ్ము ఉందా? దైవాధీనం చేసే, దేవుడు చేసే, మనం దాన్ని దైవత్వం నమ్ముతాం. సరే ఓకే, దేవుడు చేసేవన్నీ మనం చేయగలమా? చెప్తున్నాం మన నమ్మకం. మనం ఎవరు సృష్టించాడో తెలియక మనం దైవం అంటాం. దైవమే సరే ఓకే, అందరూ అనుకునేది మనం అందాం. ఎందుకు? దైవత్వం కాదా మరి? దైవం సృష్టించినవే కదా అన్నీ. ఇంగ్లీష్ మందు ఎవరు సృష్టించారు? దైవమే కదా. అది ఆయుర్వేదంలో మీ దాంట్లో వెళ్తే ప్రమాదాలు ఉన్నాయి. ఆయుర్వేద మందుల్లో కూడా ఉంటాయి, ఉండవని కదా. సైడ్ ఎఫెక్ట్స్ లేవని కదా. తెలుసుకోవాలా, జాగ్రత్తగా వాడాలి. అలా అనుకుంటే ఒక్కొక్క మొక్క ఆకు తింటే చచ్చిపోతుంది దెబ్బకి. గన్నేరు ఉంది, గన్నేరు పప్పు తిట్టి సావరా? మరి అది ఆయుర్వేదం, దాని ఎఫెక్ట్ లేదా మరి చెప్పండి? గన్నేరు పప్పు తినండి, మరి ఆయుర్వేదం పనిచేయట్లేదు, ఆయుర్వేద మందులు పనిచేయవు సరిగ్గా అంటారు కదా. మరి పనిచేయదైతే మరి ఒకసారి గన్నేరు పప్పు తిని చూడు, నీకు తెలియదు. అప్పుడు పనిచేయదు, ఆయుర్వేద మందులు పనిచేయవు, పనికి రావు అనేటోళ్ళకి, ఇది నమ్మేటోళ్ళకి నేను ఫేవరబుల్గానే ఉంటాను. వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళకి చెప్తున్నా, ఆయుర్వేదం నమ్మరు, ఆయుర్వేద మందులు పని చేయవు అని కొంతమంది చెప్తున్నారు. నిన్న వీడియోల్లో కొంతమంది డాక్టర్లు కూడా చెప్తున్నారు. దయచేసి మీరు మీ పరిజ్ఞానం ఎంతవరకు ఉందో, మీ విజ్ఞానం ఎంతవరకు ఉందో మాకైతే తెలియదు, మరి మీకే తెలియాలి. మీరు కూడా ఒకళ్ళు రాసిన బుక్స్ ఎంబీబీఎస్ చదవాలి, టెస్టులు రాయాలి, ఎంబీబీఎస్ ట్రైనింగు తర్వాత అన్నీ చేసి ఒకళ్ళు రాసిన బుక్కులు చదివేగా మీరు ఎగ్జామ్స్ రాసేది డాక్టర్లు. అంతేగాని బుక్ కూడా మీరే రాసుకుంటారా? ఇప్పుడు మేధావులు, శాస్త్రజ్ఞులు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు రాసిన బుక్స్ని మీరు చదివి ఎగ్జామ్స్ రాసి కదా పాస్ అయ్యేది కదా. అవునా కదా చెప్పండి? కెమికల్సే కదా. ఆయుర్వేదంలో ఉండేది కూడా కెమికలే కదా. రసాయనిక ప్రొడక్టే కదా మొత్తం. కనుక
దయచేసి అలా చెప్పొద్దు. ఆయుర్వేదం ఏది ఏ మందైనా గొప్పదే. అలా అని మిమ్మల్ని నేను తక్కువ అనట్లే. ఇంగ్లీష్ మందులు కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. సడన్గా రోడ్డు మీద వెళ్తున్నాడు, ఆటోనో లారీ గుద్దింది, వాడికి ఎముకలు ఇరిగిపోయినాయి, అప్పుడు ఆయుర్వేదం పనిచేస్తుంది. కానీ అది పని చేసేంత వరకు వాడు తట్టుకోలేడు నొప్పికి. కనుక అప్పుడు మీ మందులు పనిచేస్తాయి. అప్పుడు డాక్టర్ అవసరమే. డాక్టర్ వాల్యూ డాక్టర్కే, ఎవరి వాల్యూ వాడికి ఇవ్వాలి. మనం ఒకరిని కించపరచుద్దు దయచేసి. మేధావులకి, జ్ఞానులకి, పెద్ద పెద్ద పండితులకి చెప్తున్నా, ఇప్పుడే గుర్తుంచుకోండి. ఒకరిని కించపరిచి మాట్లాడే ఓడు పండితుడు గాడు, మేధావి కాదు, డాక్టరు కాడు, మూర్ఖుడు వాడు. ఇప్పుడు ఏ విషయాన్నైనా సరే ఎదటి వాళ్ళని కించపరచొద్దు దయచేసి. ఎదటి వాళ్ళని కించపరిచి మాట్లాడటం అనేది మంచిది కాదు. అది ఏదైనా కానీ నీకు చేత కాకపోతే, నీకు అర్థం కాకపోతే వదిలేయి, అంతేగాని ఎదటోళ్ళని కించపరచొద్దు, ఎదటి మందుల్ని కించపరచొద్దు. ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుంది. ప్రతి మనిషిలో ఉంటుంది మంచి చెడు. ఈ రోజుల్లో అందరూ అట్టే తయారయ్యారు. ఒక్కడికి ఏదన్నా చెడు వస్తే అందరికీ ఆపాదిస్తున్నారు. అది తప్పది. ఒక మనిషి మంచోడు ఉంటాడు, ఒక మనిషి చెడ్డోడు ఉంటాడు. అంత మాత్రాన మనుషులే చెడ్డోళ్ళ? మనుషులందరూ చెడ్డోళ్ళ కాదు కదా. అలాగనే ఒక మందు మంచిగా ఉంటుంది, ఒక మందు చెడ్డది ఉంటుంది. పాయిజన్ ఉంది, చంపేస్తుంది. అమృతం ఉంది, బతికేస్తుంది. అంతే కదా. అంత మాత్రాన అమృతం కూడా చెడ్డదేనా? పాయిజన్ ఉందనేసి అమృతం కూడా చెడ్డదేనా? చెప్పండి. అలా అనేసి అమృతం ఉందనేసి పాయిజన్ కూడా అమృతమేనా? కాదుగా. దేనికి అదే కదా మనం చెప్పేది. అలానే మనుషుల్లో కూడా, మనిషిలో మంచోడు చెడ్డోడు ఇది రెండే. మంచోడు మంచి చేస్తాడు, చెడ్డోడు చెడే చేస్తాడు. చెడ్డోడికి శిక్షించండి, మంచోడిని మంచిగా చూసుకోండి, చాలు. ఒక్కడిని పట్టుకొని మా అందరినీ ఇలా చుట్టేసి అందరూ చెడ్డోళ్ళు, అందరు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తప్పది. మనిషి అయి పుట్టినప్పుడు విచక్షణ జ్ఞానం కలిగి ఉంటాడు, జంతువులుగా ఉండదు. మనకి జంతువుకి తేడా అదే. కనుక ఆలోచించండి. మంచోడు మంచోడే. మంచోళ్ళు ప్రతి దాంట్లో ఉంటారు, చెడ్డోళ్ళు ప్రతి దాంట్లో ఉంటాడు. మా దాంట్లో చెడ్డోళ్ళు లేరు, మీ దాంట్లోనే చెడ్డోళ్ళు ఉన్నారు, మా దాంట్లో మంచోళ్ళు లేరు. ప్రతి దాంట్లో ఉంటారు బ్రదర్. మంచో చెడు అనేది ప్రతి చోట ఉంటుంది. కాకపోతే ఆ ఎంచుకోవడంలో ఉంటుంది మన దగ్గర జ్ఞానం. దాన్నే విచక్షణ జ్ఞానం, పరిజ్ఞానం అంటాం. అది మూర్ఖుడి మనసు రంజింప చేయలేమదట. తిరిగి కుందేటి కొమ్మును సాధించవచ్చు, ఇసుకని పిండి నీటిని తీయవచ్చు, కానీ మూర్ఖుడి మనసును రంజింప చెయ్యలేము. అలాంటి మూర్ఖులు ఉన్నారు, ముండి మూర్ఖులు. వాడికి విచక్షణ జ్ఞానం లోపిస్తుంది. మూర్ఖుడు అంటే ఎవరు? విచక్షణ జ్ఞానం లోపించిన వాడు మూర్ఖుడు. అలాంటి మూర్ఖులు ఉన్నారు ఇంకా మన దేశంలో. వాళ్ళు మారాల, వాళ్ళు కూడా మంచోళ్ళు అవ్వాలి. అంటే వాళ్ళు పుట్టుకతో మూర్ఖులని మన అట్లా కానీ ఉన్నారు, వాళ్ళు మారాల. మారితేనే మనిషి. మారనోడు మనిషి కాదు, మార్పు కలిగినోడే మనిషి. అర్థమైందా? కనుక ఫ్రెండ్స్, మన వీడియోల ద్వారా మీరంతా కూడా బాగుండాలా. ముఖ్యంగా ఆరోగ్యం బాగుంచుకోండి దయచేసి, ప్లీజ్. నేను మీకు లక్షలు కోట్లు ఉద్యోగాలు అన్నీ ఇవ్వలేను, నాకు ఆ స్తోమత లేదు. కానీ మీరు ఆ స్టేజ్కి వెళ్ళే జ్ఞానాన్ని మాత్రం అందించగలను. నేనైతే ఇవ్వలేను ఎవరికేమి, కానీ జ్ఞానాన్ని ఇస్తాను. మనిషికి కావాల్సింది జ్ఞానం, పరిజ్ఞానం, విచక్షణ జ్ఞానం. జ్ఞానం, పరిజ్ఞానం, విచక్షణ జ్ఞానం, విజ్ఞానం అనేది చదువు ద్వారా, విద్య ద్వారా వచ్చేది విజ్ఞానం. పరిశీలించుట ద్వారా వచ్చేది పరిజ్ఞానం. భేదాలు తెలియాలి, అదే అదా అని తెలిసేది విచక్షణ జ్ఞానం. ఎదటి వాళ్ళని గమనించాల, వాడు మంచోడా చెడ్డోడా, అలాగ మనం గమనించి చెప్పడాన్ని అదని విచక్షణ జ్ఞానం. భేదం, మంచోడా, వాడు మంచిగా చెప్తుండా చెడ్డోడు చెప్తుండా, అసలు వాడికి జ్ఞానం ఉందా లేదా, వాడు మూర్ఖుడిలాగా ప్రవర్తిస్తుండు, వాడిని మార్చాలి మనం. మూర్ఖుడు అని తప్పు అనొద్దు అసలు. వాడికి యాక్చువల్గా ఎవరు మూర్ఖుడు, పుట్టినప్పటి నుంచి పుట్టిన మనసు పసి గుడ్డు దేవుడితో సమానం. దైవత్వం అంటారు. అంటే దేవుడు అంటే అర్థం ఏంటి? కల్మషం లేనివాడు మంచోడిని దేవుడు అంటాం మనం. పుట్టినటువంటి పసిగుడ్డు మనసులో చెడు ఉండదు.
కానీ అది ఎదుగుతూ సొసైటీలో జనాల్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, పెంపకాలని బట్టి మారతాడు మనిషి, అంతే తప్ప వాడు స్వతహాగా చెడ్డోడు ఎవ్వడు పుట్టడు కదా. పుట్టగానే వాడు చెడు పనులు చేయడుగా. అలాగనే ప్రతి మనిషి కూడా మంచితనం ప్రతి మనిషిలో ఉంటుంది ఫ్రెండ్స్. కానీ వాడిని మార్చి మంచిగా తయారు చేయాలి. ఇప్పుడు మన చట్టాలు, మన కోర్టులు, మన లా అండ్ ఆర్డర్స్ అన్నీ ఏం చెప్తున్నాయి? ఒకడు దొంగతనం చేస్తాడు అనుకో, పోలీసులు వాడిని పట్టుకొని వాళ్ళు చేయవలసిన పని ఏంటో తెలుసా? కోర్టుకి హాజరుపరచాలి వాడిని. పరిచి కోర్టు వాడిని శిక్షిస్తుంది. ఎలా శిక్షిస్తుంది? ఈ మనిషి సొసైటీలో తిరుగుతున్నాడు, ఏదో ఒక ప్రభావం చేత మారాడు, చెడుగా ప్రవర్తించాడు కనుక ఈయన్ని సరైన దారిలో పెట్టి మళ్ళీ మంచిగా మార్చడానికి మనం ఇతనికి ఒక అవకాశం ఇద్దామని ఆని తీసుకెళ్ళి జైల్లో పెడతాం. జైలు అంటే అర్థం ఏంటి? మనిషి మార్చడానికి అవకాశం ఇచ్చే ఒక ప్రదేశాన్ని జైలు అంటారు. అది అస్సలు జరగవలసినటువంటి సొసైటీలో అది. వాడిని తీసుకెళ్ళి ఆ జైల్లో పెట్టి వాడు బాహ్యంగా తిరగడం వల్ల చెడిపోయాడు కనుక వాడు కంట్రోల్లో పెట్టి వాడి చేత అన్ని పనులు చేపిస్తూ వాడిని మెల్లగా మారుస్తారు. వాడికి అక్కడప్పుడు అసలు యాక్చువల్గా జైల్లో పెద్ద ఖైదీలు కౌన్సిలర్ వాళ్ళకి కౌన్సిలింగ్ చెప్తూ ఉంటారు. ఆదివారాలు ఒకసారి కూర్చోబెట్టి సొసైటీ అంటే ఇది, ఇలా బతకాలా, ఇలా తప్పులు కొంతమంది మీరందరూ తప్పోళ్ళు కాదు, మీరు మంచోళ్ళే, కానీ మీకు సొసైటీ ఎలా చేసింది, మీరు ఇప్పటికైనా మంచిగా మారండి. ఇప్పుడు మేము బతకట్లేదా, మేము జైల్లో ఉద్యోగాలు చేసుకోవట్లేదా, బయట ఎంతమంది కష్టపడట్లేదా, మీరు కూడా కష్టపడి బతకండి, హ్యాపీగా ఉంటుంది. మీరు దొంగతనం చేసి ఒకరిని చంపించి సాధించేది ఏంటి చెప్పండి? అది అడగాలి వాళ్ళని. మీరు దొంగతనం చేస్తారు, ఒకరిని చంపుతారు, ఒకరిని హింసిస్తారు, దానివల్ల మీరు సాధించేది ఏంటి? మీకు రిజల్ట్ ఏమొస్తుంది లాస్ట్లో? ఎందుకు వచ్చిన బాధ మీకు అది అని వాళ్ళని మానసికంగా మార్చి వాళ్ళని మళ్ళీ సొసైటీలో వదిలిపెట్టడమే ఈ లా అండ్ ఆర్డర్. ఈ చట్టాలు కానీ, కోర్టులు కానీ లా అండ్ ఆర్డర్ చేయవలసినటువంటి పని ఇది అసలు వాళ్ళు చేసే పని. వాళ్ళు సొంతంగా శిక్ష వేసిస్తూ ఉంటారు, కొట్టేస్తూ ఉంటారు, నిజం చెప్పు అని వాడిని నానా చిత్రహింసలు పెడతారు. అసలు లా అండ్ ఆర్డర్ అసలు లా అది కాదు, చట్టాలు చేయవలసిన పనులు అవి కావు. అసలు చట్టాల్లో రాసి ఉన్నది అది కాదు. మనిషిని మార్చమంటారు వాళ్ళు. మనిషి చెడులో పడ్డాడు, వాడి ఆలోచన విధానం గాడి తప్పింది, మళ్ళీ గాడిలో పెట్టి సొసైటీలో వదిలిపెట్టడమే వాళ్ళ బాధ్యత. కానీ అసలు అలా జరగట్లా. సొంతంగా వ్యక్తిగత కక్షలతో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ స్వలాభాల కోసం, స్వార్థం కోసం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఇంకా ఎక్కువ చేస్తున్నారు. మన లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు. అది కూడా మన బాధ్యతే. మనం కూడా లా అండ్ ఆర్డర్ని కూడా మనమే సెట్ చేసుకోవాలి. మనమే కదా చదువుకుంటే అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, అంత ఎంప్లాయీస్ ఎంత చదువుకున్న వాళ్ళే, కలెక్టర్లు, లాయర్లు, కోర్టులు అన్నీ ఎంతో ఎడ్యుకేటెడ్ పీపుల్. కనుక తప్పులు ఎక్కడున్నాయి, ఎక్కడ జరుగుతుంది తప్పు అని విచక్షణ జ్ఞానంతో పరిశీలన జ్ఞానంతో చూసి ఆ తప్పుని సరిచేయాలి. అంతే తప్ప ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డిపార్ట్మెంట్, నా పేరు ఎందుకు, దాంట్లో ఒక 100 మంది ఉన్నారు, దాంట్లో 2-3 తప్పు చేస్తారు. జనాలు ఏమంటారు? అరే ఆ డిపార్ట్మెంట్ మొత్తం తప్పారా అంటారు. చూసారా? దాంట్లో నిజాయితీ పనులు ఉన్నారు, కష్టపడేటోళ్ళు ఉన్నారు, నిజాయితీగా చేసేటోళ్ళు ఉన్నారు. కానీ దాంట్లో 2 ఉంటారు చీడ పురుగులు, 2-3 కొద్ది స్వార్థ పరులు, ఏదో తీసుకొని పని చేయకపోవడం, చికాకులు చేయడం. దానివల్ల జనాలు ఏమంటారు? అరే ఫలానా చోటుకి వెళ్తే అంత అన్యాయమేరా, అందరికీ ఆపాదిస్తారు వాళ్ళు. చూడండి, అందుకని అలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఆ డిపార్ట్మెంట్ ఉన్నోళ్ళు కనిపెట్టి అరే నీ వల్ల మాకు చెడు వస్తుంది, నువ్వు మారుతావా మారు, లేకపోతే నేను లోపల పడేస్తాం, వాళ్ళే మారుస్తారు అని నువ్వు ఒక్కసారి వాడిని భయపెట్టు, బట్ జీవితంలో వాడు తప్పు చేయడు. అర్థమైందా? అంటే ఇలా మార్చడం కూడా ఎలాగో నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్లో అందరూ తప్పులు చేయరు కదా. కనుక మనం మార్చే పద్ధతి కూడా చెప్తున్నా మీకు నేను. మనం సొసైటీని ఎట్లా మార్చుకోవాలా, మన ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలా, మనం సంతోషంగా సుఖంగా ఉండాలంటే ఏం చేయాలా అని మీకు ఈ పరిజ్ఞానం మొన్న కూడా చెప్పాను నేను మీకు. మనిషికి డబ్బుకి ఉన్న లింకు, సుఖాలు సంతోషాలు అంటే ఏమిటి, ఆరోగ్యం అంటే ఏమిటి మళ్ళీ పెడతా అన్న వీడియో ఈరోజు పెడుతున్నా. మళ్ళీ ఇంకో వీడియోలు ఉన్నాయి, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. మన సొసైటీని మనం అలా మార్చుకోవాలా. మనమే మనదే సొసైటీ, మనదే దేశం, మనదే రాష్ట్రం, మనమే. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. పాడి పంటలు పొంగి పొర్లే, దారిలో నీవు పాటు పడవోయ్. తిండి గలిగితే కండగలదోయ్, కండగలవాడే మనిషోయ్ అన్న
గురజాడ అప్పారావు గారి కవితలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. అంటే మనమే మార్చాలా. యూత్, ముఖ్యంగా యూత్, దయచేసి యూత్ విలాసాల బాట మరవండి, వ్యవసాయ బాట నడవండి, దేశాన్ని సరిదిద్దుకోండి. సరిదిద్దుకోవాలి. తప్పులు జరుగుతాయి ఇప్పుడు. తప్పు తొందరపాటులో జరగవచ్చు, అత్యాశతో జరగవచ్చు, స్వార్థంతో జరగవచ్చు తప్పు. కానీ తప్పు జరిగిందని బాధపడద్దు, సరిదిద్దుకొని ఆ తప్పు ఇంకోసారి జరగకుండా చూసుకుంటే అది కరెక్ట్. అన్ని ప్రభుత్వాలు చెప్తున్నాను, ప్రభుత్వాలు, డిపార్ట్మెంట్లు, యూత్, విద్యా సంస్థలు చెప్తున్నాను దయచేసి. ఎందుకంటే నేను చెప్పే దాంట్లో అర్థం ఏంటో తెలుసా? మనందరం బాగుండాలి. నేను ఒక్కడినే కాదు, ఐఎమ్ నాట్ ఓన్లీ, ఫర్ ఆల్. అందరూ బాగుండాలి. ఒక్కసారి ఆలోచించండి. నిజాయితీగా పని జరుగుతుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? మనం ఒక డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం, ఏదో ఒక డిపార్ట్మెంట్ అనుకోండి, పేర్లు ఎందుకు కానీ వెళ్ళాం. ఆ డిపార్ట్మెంట్లో మనం వెళ్ళిన చోట మన పని చేసి పెట్టారు, మనకు సపోర్ట్ చేశారు, మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. నిజంగా వాళ్ళని మనం చచ్చిపోయే వరకు మర్చిపో. అవునా కదా? వాస్తవంగా వాళ్ళకి జీతాలు ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం అంటే ఎవరు? మన సర్వీస్ వాళ్ళు చేయాలి, తప్పదు. మన ప్రజలందరికీ సర్వీస్ చేయడానికి మనం ఒక ఓటు వేసి ఒకరిని ఎన్నుకుంటాం, ఒక మినిస్టర్ని ఎన్నుకుంటాం. ఆ మినిస్టర్ గారు ఏం చేస్తారు? మన మిగతా డిపార్ట్మెంట్లలో అధికారులకి ఆజ్ఞాపిస్తారు, ప్రజలకి మీరు సేవకులు, మీరు బాగా వర్కులు చేస్తేనే వాళ్ళందరికీ పనులు జరుగుతాయి, వాళ్ళు బాగా బతుకుతారు, కనుక మీరు మంచిగా చేయండి, తప్పులు చేయొద్దు, ఆశపడొద్దు అని చెప్తారు. అవునా? అంటే వాళ్ళు మనకి చెయ్యాలి, వాళ్ళ బాధ్యత అది, వాళ్ళు దానికి జీతం తీసుకుంటున్నారు. మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళు ఆశిస్తారు పారితోషికాలను, తప్పది. మనం సంతోషంగా ఇస్తే అది వేరే గిఫ్ట్ అయితే, కానీ అలా ఇస్తే కూడా అలవాటు పడతారు, అసలు అది కూడా ఇవ్వద్దు. ఈరోజు మనం సంతోషంగా వాళ్ళు పని చేశారు, హ్యాపీగా మనం ఒక 1000 రూపాయలు 2000 ఇచ్చాం. వాళ్ళు ఇదేదో బాగుంది, మన జీతం కాకుండా ఎక్స్ట్రా వచ్చినాయి అని వాళ్ళు మెల్లగా అలవాటు పడతారట. అమ్మ ఇదేదో బాగుంది అనేసి ఇంకోటి ఇవ్వకపోయినా, అరే అమ్మ చేసాం కదరా పని, ఒక 1000 రూపాయలైనా ఇవ్వరా బాబు, ఒక 500 అయినా ఇవ్వరా, ఒక 200 అయినా ఇవ్వరా ప్లీజ్రా. అది చూసారా, అది ఎంతవరకు పోద్దంటే అది మనిషికి అదే అంటారు, అత్యాశ అంటారు. వాడి జీతం అనేది, వాడికి జీతం రావాలా నెల అయితే అది ఆశ. అమ్మ నా జీతం వస్తుంది, నన్ను కొనుక్కోవచ్చు, ఇది ఆశ. అరే జీతం దాచి పెట్టేసి మిగతా అన్ని కొనుక్కోవడానికి డబ్బులు ఎట్టొస్తాయి, అది అత్యాశ. అర్థమైందా మీకు? ఆశకి అత్యాశకి తేడా. వాడి జీతం వరకు వాడు ఎంజాయ్ చేసేది ఆశ, జీతాన్ని మించి ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి, ఎంజాయ్ చేయడానికి డబ్బు కావాలనుకుంటాడు, అది అత్యాశ. అక్కడే వాడు చెడిపోతాడు పాపం, వాడికి తెలియకుండా వాడే ఒళ్ళోకి వెళ్ళిపోతాడబ్బా. అది మనం వాడిని కూడా అనొద్దు, అదొక మాయ. అత్యాశ అనేది మాయ. వాడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడట. మనం ఏం చేస్తాం? ఎవరో ఒకడు ఏం చేస్తాడు, అబ్బా మంచిగా పని చేసావా, నువ్వు వెరీ గుడ్, మంచి అధికారి, నువ్వు మంచి, వెరీ గుడ్, నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఇది నేను సంతోషంలో నీకు 1000 రూపాయలు ఇస్తున్నా, తీసుకోండి. అక్కడ దెబ్బతింటుంది. అమ్మ 1000 రూపాయలు తీసుకుంటుంది, ఇది బాగుంది, నా జీతం కాకుండా నాకు 1000 రూపాయలు అంటే, ఈ పని చేస్తే 1000 రూపాయలు ఇచ్చాడు అంటే, ఇలాంటి పనులు చేస్తే అందరు ఇస్తారు. ఇంకోటి వస్తాడు, వాడు ఇవ్వలేడు, స్తోమత లేదు, నువ్వేం చేస్తావు? ఆశిస్తావు. వాడు నిన్ను ఆశ కల్పించాడుగా కదా. మనమే తప్పు, మన తప్పు, వాళ్ళ తప్పు కాదు. మీరు ఎవరైనా సరే అధికారులను ఏమనొద్దు, మనమే చెడగొడుతున్నాం, అందరినీ మనమే చెడగొడుతున్నాం. వాళ్ళు అనొద్దు అసలు. డిపార్ట్మెంట్లు కూడా మనమే చెడగొడుతున్నాం. మనం వాళ్ళ చేత పనులు చేయించుకోం. వాళ్ళ నట్ట పనులు చేయించుకోకుండా వదిలేస్తే వాళ్ళు ఏమైపోతారు? ఏ పనికి రాకుండా అయిపోతారు. కేవలం మినిస్టర్ వచ్చాడంటేనే పరిగెడతారు, మినిస్టర్ వచ్చాడంటేనే పని చేస్తారు, ప్రభుత్వాల పనులే చేస్తారు. ప్రభుత్వం అంటే ప్రజలని మర్చిపోతారు. వాళ్ళు మర్చిపోయి ప్రభుత్వాలు ఏ చెప్తే అది, మాకు జీతం ఇచ్చేది వాళ్ళేగా అని వాళ్ళు వస్తే పరిగెడతా ఉంటారు. మనం పని చెప్పం, మనం వాళ్ళని అట్ట సోమరిపోతుల్లో తయారు చేస్తాం, మనమే తయారు చేస్తాం వాళ్ళని. మనం పని చెప్పాలి వాళ్ళకి, మనం పని చేస్తుంటే వాళ్ళకి అలవాటు అయింది. ఓహో మనం పని చేయాలేమో అని అలవాటు పడతారు వాళ్ళు. మనం అలవాటు తప్పించేస్తున్నామే, వాళ్ళకి పనులే చెప్పట్లే మనం. ఎప్పుడన్నా పొరపాటున వెళ్తే వాడు అలవాటు తప్పిపోయి ఉంటాడు, చేయడు వాడు. తర్వాత రావాయా, పో మినిస్టర్ గారి పని ఉంది, ఫోన్ వచ్చింది, ఎమ్మెల్యే గారు పిలిచారు, పో. ఈ ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వచ్చాడు, మినిస్టర్ ఎక్కడి నుంచి వచ్చాడు అబ్బా చెప్పండి మీరు. మనం ఎత్తనే ఓట్లు వచ్చింది వాళ్ళు, అవునా కదా? మినిస్టర్ గారు మీటింగ్ ఉందబ్బా, మీరు రేపు రండి, ఎల్లుండి రండి,
అన్న ప్రాణం మీదకి వచ్చిందన్న, వాళ్ళు వచ్చి చికాకు చేస్తున్నారన్న అంటే, మినిస్టర్ గారు ఎమ్మెల్యే మీటింగ్ ఉందా, వెళ్ళకపోతే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు, తిడతారు, వెళ్ళండి, రేపురా రేపురా అనే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. ఎందుకు వచ్చారు? వాళ్ళ ఆ పరిస్థితులు అట్లా కల్పిస్తున్నాయి వాళ్ళని. అదే నువ్వు నిజాయితీగా ఉంటే, సార్ ఎమ్మెల్యే గారు ఇలా వచ్చింది, ఇలా కేసు వచ్చింది, వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు, మరి మీ వైపు వస్తే మాకు అటు వెళ్ళటం కుదరదు, మరి ఏం చేయమంటారు ఎమ్మెల్యే గారిని అడగాల. ఎవరు అడగాలి? అది డిపార్ట్మెంట్ వాళ్ళు అడగాలి. అడిగితే అప్పుడే తెలిసింది ఎమ్మెల్యే మంచోడా చెడ్డోడా అక్కడ బయటపడిపోద్ది. మనకి ప్రజలు ఇంపార్టెంట్ అయ్యా, వాళ్ళు నిలబెడితేనే నేను స్థితిలో ఉన్నా, ముందు వాళ్ళ పని చేసుకొచ్చి నా పని చేయి. అది ఒరిజినల్ బ్రీడర్. అలాంటి బ్రీడర్లు కావాలి మనకి, అలాంటి ఎమ్మెల్యేలు, అలాంటి మినిస్టర్లు కావాలి. మన డిపార్ట్మెంట్ అని కూడా నద్దుతాయి చేసి వాళ్ళకి మనసు ఉంటుంది. వాళ్ళు నెల జీతం నేను తీసుకుంటున్నామంటే ఇది ప్రజలకి మనం చేయవలసిన సేవ నుంచి వచ్చిన డబ్బులని వాళ్ళు రక్తం కన్నీళ్ళు కళ్ళలోంచి రక్తం గారుతుంది వాళ్ళకు కూడా. నిజంగా వాళ్ళకు ఉంటుంది బాధ. వాళ్ళు జీతం తీసుకున్న రోజు జనాలు వాళ్ళకి గుర్తురారా? వస్తారు. మనం ప్రజలకు సేవ చేస్తేనే కదా ఈ డబ్బు గవర్నమెంట్ మనకి ఇచ్చేది. మనం చేస్తున్నామా? మనల్ని చేయనిస్తున్నారా? నిజాయితీ పరులు ఉన్నారన్న. తినే ప్రతి రూపాయి, ప్రతి ముద్ద కూడా మేము ప్రజల కోసమే అని అనుకొని తినే మేధావులు, మంచోళ్ళు, పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానన్న. అలా మనసున్న అధికారులకి, డిపార్ట్మెంట్లకి హ్యాట్స్ ఆఫ్. కనుక మనం ఒకటి కాదు, మన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ముందు అన్నిటికీ మూలం ఆరోగ్యం, అన్నిటికీ ముఖ్యం ఆరోగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం బాగుంటుంది, మన సొసైటీ బాగుంటుంది, మన ఏరియా బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద లీడర్లు ఏం చెప్తారో తెలుసా? దేశం ఆరోగ్యంగా ఉండాలంటారు. అంటే దేశం ఆరోగ్యంగా ఉండేటట్టు ఏంటి అర్థం? ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆరోగ్యం కోసం చిన్న పిల్లలకి చిల్డ్రన్ కేర్ సొసైటీలు పెట్టి వాళ్ళకి బలమైన తిండి పెడతా ఉంటుంది. చూడండి, ఉప్మా బళ్ళు, అంగన్వాడీ కేంద్రాలు ఏంటి? దాని అర్థం ఏంటో తెలుసా మీకు? దాని అర్థం ఏంటి? అంగన్వాడీ కేంద్రానికి అర్థం ఏంటంటే ప్రతి ఊళ్ళో పిల్లలు మంచి తిండి తిని వాళ్ళు సరిగ్గా తినలేక, తల్లిదండ్రులు స్తోమత లేక, పోషించక రక్తహీనులై ఎనీమియా వచ్చి వాళ్ళు చచ్చిపోతూ అనారోగ్యంగా ఉంటారు పిల్లలు. చూడండి పల్లెటూళ్ళలో. దాన్ని గమనించిందంటే కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప విషయం అది. కానీ వెరీ గుడ్, చాలా మంచిగా చేస్తుంది. కానీ అది అమలు చేసే పద్ధతుల్లో కొద్దిగా అవతవకలు జరుగుతుంది. వాళ్ళు అక్కడ పంపించే ఫీడ్ కానీ, పిల్లలకి పెట్టే ఆరోగ్యకరమైన ఆహారం కానీ, ప్యాకెట్లు కానీ అన్నీ బరాబరే పెడుతున్నారు. కానీ కొంతమంది స్వార్థపరులు మధ్యలో దారి మళ్ళిస్తున్నారు. వ్యవస్థలు కొన్ని సరిగ్గా పనిచేయట్లా, కొంతమంది బాగానే పనిచేస్తున్నారు. అందరిని అనొద్దు, నేను అదే అంటున్నా. నేను ప్రతి దాంట్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కనుక అందరిని అనొద్దు, చెడ్డోళ్ళనే పట్టుకోవాలి. పట్టుకొని మళ్ళీ తప్పు చేయకుండా వాళ్ళని కూడా శిక్షించద్దు, వాళ్ళని న్యాయం అనొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు, ఏం చేస్తే చేయాలని. మళ్ళీ ఇంకోసారి వాడు ఆ తప్పు చేయకుండా చేయాలి. ఆ బాధ్యత కూడా మన మీదే ఉంది. ప్రభుత్వం వచ్చి చూస్తుందా అన్న? ప్రైమ్ మినిస్టర్ పెట్టాడు, ఇంటింటికి ఇదికి వచ్చి చూస్తాడు? చూడగా. అలా చూసేది ఎవరు చూడాలా? మన ఊర్లో కంట్రోలర్ ఉంటారు. మన ఊర్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది డిపార్ట్మెంట్స్ చెప్పండి? గ్రామ పంచాయతీ ఉంటుంది. తర్వాత గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంఆర్ఓలు, ఇంకా గట్టిగా మాట్లాడితే కలెక్టరు. వీళ్ళు మన పరిధిలోకి వస్తారు. వీళ్ళు వచ్చి చూడాలి మనకి. అంటే మన పరిధిలో ఉండేవాళ్ళు కరెక్ట్గా చూసుకుంటే ఇలాంటి తప్పులు జరగవు. అందుకని ఆరోగ్యం, దేశం అంతా ఆరోగ్యంగా ఉండాలా అంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలే కదన్న పెద్దలు అయ్యేది, పెద్దలే కదా రేపు లీడర్లు అయ్యేది, దేశాన్ని నడిపించేది, కష్టపడేది మనమే కదా. అందుకని మనం ఆరోగ్యంగా ఉండాలంటే చిన్నప్పటి నుంచి ఫీడింగ్ బాగుండాలని, పేదలైతే పెట్టారని, పిల్లలకి పెట్టుకోలేరని, యూత్ బాగుండాలా, పిల్లలు బాగుండాలని వాళ్ళు మంచిగా పెట్టారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నప్పటి నుంచే వాళ్ళకి రక్తం పడే ఆహారం, విటమిన్స్, అలాంటి మిల్స్ మంచి పెడుతున్నారు వాళ్ళకి. కానీ కొద్దిగా అమలు చేయండి, మంచిగా అమలు చేయాలా. దయచేసి అంగన్వాడీ టీచర్లు వాళ్ళందరికీ వీడియో నడుస్తుంది, మీరు మంచిగా చేయండి. రేపు మీ పిల్లలే అనుకోండి, రేపు మీ పిల్లలైనా బాధపడితే మీకు ఎంత నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది. అలానే అందరు మీ పిల్లలే అనుకొని చేయండి దయచేసి. మనందరం కూడా దేశ భవిష్యత్తు బాగుండాలా, దేశంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలా.
ఆరోగ్యం అనేది ఉట్టిగా ఆహారం తింటే రాదు, వాళ్ళకి ఎక్సర్సైజులు, శ్రమ. అదే కదా నేను ఏడ్చి వచ్చేది ఇప్పటి నుంచి మీకు చెప్పేది, అదే కదన్న ఇప్పుడు నేను 1-2 గంటల నుంచి చెప్పేది. ఆరోగ్యంగా ఉండాలంటే శ్రమ పడాలా, శ్రమ పడితే మంచి ఆకలి వేస్తుంది, ఆకలి అన్నం తింటే నిద్ర పడుతుంది, నిద్ర, ఆహారం, శ్రమ ఈ 3 మనిషిని నిర్దేశిస్తాయి, మనిషి ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి, దేశ భవిష్యత్తుని నిర్దేశిస్తాయి. దేశ భవిష్యత్తు బాగుండాలంటే మనందరం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ చెయ్యాలా, శ్రమ చేయాలా, ఆహారం తినాలా, నిద్రపోవాలా, వేస్ట్గా టైం వేస్ట్ చేయొద్దు. దయచేసి పనికొచ్చే వీడియోలు అందరూ పెట్టాలా, నేను ఒక్కడిని కాదు. అలా అని నేను అదే తురుంగాండి అని చెప్పట్లా. నాకు ఉన్నంత జ్ఞానంలో నేను దేశం కోసం ఎంతో కొంత పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కూడా అందిస్తాను. నేను కూడా ఈ దేశం ప్రగతికి, పురోగతికి నాకు చేతనైన కష్టం, శ్రమ నేను కూడా చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. మీరందరూ కూడా దయచేసి నాకులాగంటే నేను చెప్పానని కాదు, మీరు కూడా స్వతహాగా ఆలోచించండి. మనిషి అనేటోడికి విచక్షణ జ్ఞానం ఉంటుంది కనుక ఎవరైనా స్వతహాగా ఆలోచించగలరు. అందరూ బాగుంటే మనం ఎంత బాగుంటామో గుర్తిస్తామండి. అసలు ఎంత నిజమైన ఆనందం అందరూ బాగున్నప్పుడు చూడండి, చాలా బాగుంటుంది. పండగ వచ్చినప్పుడు చూడండి, అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు, అందరూ ఒకే విధంగా ఉంటారు కనుక ఆ రోజు సంతోషంగా ఉంటుంది. పండగ అంటే ఏంటి, అందరూ ఆనందంగా ఉండే సన్నివేశాన్ని పండగ అంటారు. పండగ అంటే అర్థం అది. అసలు పండగ అంటే అర్థం ఏంటి, అందరూ ఒకే రోజు ఆనందంగా ఉంటారు. కొంతమంది ఇప్పుడు పండగ లేని రోజు అంటే పండగ రోజు కొంతమంది ఉంటారేమో కానీ తక్కువ. పండగ అంటే అందరూ ఒకేసారి ఆనందంగా ఉండడాన్ని పండగ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ ఉంది, ఎంజాయ్ చేస్తున్నారు, ఒక వనభోజనాలకు వెళ్తున్నారు, చూడండి ఎంత ఆనందం, అందరూ వస్తారు, వాళ్ళకి మనసులో అయినా బాధలున్నా ఆ రోజు వదిలేస్తారు. ఆ రోజు ఆనందంగా ఉంటారు, అదే పండగ. అందరూ కలిసి ఆనందంగా ఉండని పండగ అంటారు. నేను చెప్పిన ఈ వీడియోలో మీరు ఇవన్నీ పాటించి మనం అంటే ఒకేసారి చేయమన్నట్ల మెల్లమెల్లగా అందరం మారి మంచిగా సెట్ అయితే ప్రతిరోజు పండగే, అవునా కదా. మనం ప్రతిరోజు పండగ చేసుకోవాలంటే కొన్ని పనులు మనం చేయాలి. ఆ పనుల్లో ముఖ్యమైనది శారీరక శ్రమ. మీరు ఉద్యోగాలు చేయడం శ్రమ అనుకుంటారు, శారీరక శ్రమ కాదు అది. అదేంటి, మానసిక ఒత్తిడి. ఉద్యోగం అనేది మానసిక శ్రమ, మానసిక ఒత్తిడి. మనిషికి మానసిక ఒత్తిడి పెరిగితే ఇంటర్నల్ ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి, పనిచేయవు సరిగ్గా. బ్రెయిన్ మీద వెయిట్ ఎక్కువ పడ్డప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే అన్నిటినీ కంట్రోల్ చేయలేదు. అప్పుడు ఏమవుతుందంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయింది, ఎంజైమ్స్ రిలీజ్ కావు, తిన్నదిండా వంట పట్టదు, అప్పుడు రోగాలు మొదలవుతాయి. కనుక ఉద్యోగం అనేది మానసిక శ్రమ, మానసిక కష్టం, మానసిక ఒత్తిడి. శారీరక శ్రమ అనేది ఏంటంటే ఆరోగ్యం. ఎందుకని ఆరోగ్యం అంటే శరీరంలోని అవయవాలతో మనం పనిచేస్తాం, మెదడు తక్కువ పనిచేస్తుంది. చూడండి, శారీరక శ్రమ. ఇప్పుడు గొయ్యి తవ్వాలి, మీరు గుణపం పట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇంత గొయ్యి తవ్వాలా, చూస్తున్నారు కదా. ఈ గొయ్యి తవ్వాలంటే మీరు ఎలాగా రియాక్ట్ అవుతారంటే గుణపం పట్టుకొని తవ్వడమే తప్ప మీరు మెంటల్గా ప్రెషర్ పడదు మీ మీద, చాలా తక్కువ. అది శ్రమలో ఉన్నటువంటి విలువ అదే. ఇప్పుడు మీరు కంప్యూటర్ ముందు ప్రోగ్రామ్ చేయాలా, ఎంత బ్రెయిన్ స్ట్రెస్ అవ్వాలా, మీ శరీరం మీద ఒత్తిడి ఉండదు, ఓన్లీ మెదడు మీద ఉంటుంది. అప్పుడు శరీర అవయవాలు ఏమవుతాయంటే మెదడు మీద ప్రెషర్ పడుతున్నప్పుడు మెదడు శరీర అవయవాలకి సమానమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అప్పుడు ఏమవుతాయి, ఆర్గన్స్ అసమతుల్యంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఆర్గన్స్ అసమతుల్యం అవుతాయో అప్పుడు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు మనిషికి తిన్న తిండి వంట పట్టదు, అరగదు, కరగదు, ఎనర్జీగా మారదు. ఆహారం తింటే అరగాల, తర్వాత రక్తంలో కరగాల, రక్తంలో కరిగి కణాల్లోకి వెళ్ళి మళ్ళీ కణజీవక్రియ జరగాల, కణజీవక్రియ జరిగి మళ్ళీ శక్తి రిలీజ్ అవ్వాలి. అంటే మన బ్రెయిన్ కూల్గా ఉండాలి. మన బ్రెయిన్ ఒత్తిడికి గురైతే, ఇక్కడ ఒత్తిడి పడితే ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి, ఆర్గన్స్ ఆల్ డిస్టర్బ్. అర్థమైందా మీకు? అందుకని బ్రెయిన్ని కూల్గా పెట్టుకోవాలి. బ్రెయిన్ ఎప్పుడు కూల్గా ఉంటుందో తెలుసా బ్రదర్, మీరు బాగా శారీరక శ్రమ చేసి హార్డ్గా చెమట్లు పట్టాక చక్కగా చెట్టు కింద కూర్చోండి, చల్లగాలి, ఫ్యాన్ గాలి కాదు, చల్లగాలి తగులుతుంటే మీకు అప్పుడు ఎంత రిలాక్స్ అయింది తెలుసా. మీకు ఏసీలో కూర్చున్న ఆ రిలాక్స్ మీకు రాదు. ట్రై చేయండి, అర్థమైందా? ఇప్పుడు చూడండి, నేను ఈ 6 కుంట్ల స్థలం కొనుక్కున్నా నేను కావాలని.
మరీ ఎకరాలు వద్దు. అదే మరి అత్యాస అంటే. ఎకరం చాలన్నా హ్యాపీగా మనం చేసుకోవడానికి. ఎకరం ఎక్కువ. కోళ్ళు పెంచుకో, పిట్టలు పెంచుకో, పూరేళ్ళు పెంచుకో, కుందేళ్ళు పెంచుకో, వ్యాపారం కూడా చేసుకోవచ్చు. నువ్వు ఉద్యోగం కోసం మళ్ళీ ఎక్కడికో వెళ్ళి మళ్ళీ అదొక స్ట్రెస్ అవసరం లే. నెలకి 40,000-50,000 ఈజీగా వస్తాయి. ఇంకా నువ్వు చక్కటి పాలు ఆవుది కొనుక్కో, బర్రె కొనుక్కో, నాటు బర్రె, నాటు ఆవు కొనుక్కో. నువ్వు పాలు తాగు, కష్టపడు, ఎంజాయ్ చెయ్యి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మీకు ఎవడు బాస్ ఉండడు. అన్న ఇవాళ నేను కంప్యూటర్కి వెళ్ళలేదా, నా బాస్ తీసేస్తాడు ఉద్యోగం నుంచి అన్న టెన్షన్ ఉండదు. నీ ఇష్టం. నీకు పడుకోవాలంటే దుప్పటి వేసుకుని పడుకో, కష్టపడాలంటే కష్టపడు. ఇంకేం కావాలన్నా నీకు ప్రపంచంలో? ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? మనిషికి ఏం కావాలి ఇంకా? కనుక మీరందరూ ఈ విషయాన్ని గమనించండి. మీరు ఈ వీడియోల్ని చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదో ఆషామాషిక కాలవ్యాపన వీడియోలు కావి. మన ఫ్యూచర్లో మనం ఎంత బాగుండాలా పక్కా ఉంటారు. పక్కా నేను చెప్పిన టార్గెట్ వెళ్ళే వరకు నేను వదలను. మనకు ఒక యూట్యూబ్ వెరీ 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 నైస్, వెరీ గుడ్ యూట్యూబ్ ఎవడు కనిపెట్టాడు కానీ వాడికి హ్యాట్స్ ఆఫ్. యూట్యూబ్ ద్వారా ఇవాళ మనం మంచి ఎన్నో చేసుకోవచ్చు. కానీ చెడులు ఉన్నాయి, చెడులు పెట్టేటోళ్ళు ఉన్నారు మేధావులు. కానీ ఒకటే, బురదలో పుట్టిన కమలంకి తామర పువ్వుకి బురద అంటది. మంచోడు ఎక్కడున్నా మంచోడే అబ్బా, చెడ్డోడు ఎక్కడున్నా చెడ్డోడే. ఓకేనా? ఇంతకంటే నేను కావాలా డెఫినేషన్ మీకు? మంచోడు ఎక్కడున్నా మంచోడే, చెడ్డోడు ఎక్కడున్నా చెడ్డోడే. అర్థమైందా? గంధపు వనంలో గంజాయి మొక్కలు ఉంటాయి, పీకేయాలా? పీకేసి ఏం చేయాలా? తగలబెట్టి పడేయాలా? ఎవడైనా కానీ వాడు మన సంతోషానికి, మన ఆనందానికి, మన శ్రమకి విలువ గట్టనుండి మనం చీడ పురుగుతో సమానంగా చూడాలి. సొసైటీలో అలాంటి ఉంటారు, స్వార్థపరులు ఉంటారు. అన్నీ నాకే కావాలా, అవసరమైతే ఎవరినైనా చికాకు చేయాలని చూస్తారు. అలాంటి వాళ్ళని మాత్రం మనం క్షమించొద్దు దయచేసి. వాళ్ళు ఎవరంటే ఎంత చూడైనా కానీ, ఎంత తురుంగోడైనా కానీ, మన మంచి కోరనప్పుడు వాడు మనకు అవసరం లేదు. అర్థమన్నా? ఓకేనా? అది కనుక అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించవద్దు, చెడుని. ఇప్పుడు తోట పెంచుతున్నాను నేను. చూడండి, టమాటా పెంచుతున్నా, చూస్తున్నారుగా. కలుపు మొక్కల్ని పీకేస్తూనే ఉంటాను, రోజు పీకుతాను, వస్తూనే ఉంటాయన్న. ఇప్పుడు ఇదంతా మంచి సమాజం అనుకోండి. ఈ టమాటా స్టేకింగ్లో తోట మంచి సమాజం, మంచిగా పెరుగుతున్నారు జనాలు అనుకోండి. అది చూడండి, మధ్య మధ్యలో కొన్ని కలుపు మొక్కలు, అవి చీడ పురుగులు. వాటిని నేను ఏం చేస్తున్నాను, రోజు కొన్ని పీకేస్తున్నా. ఎక్సర్సైజ్ అయితే చీడపోద్ది. అలా ఇది సొసైటీ అంతే. సొసైటీ ఒక వ్యవసాయం. కలుపు మొక్కల్ని మనం పీకేయాలా, చంపేయాలా, కాల్చిపడేయాలా. అలాంటి మనుషులు చెడ్డోళ్ళని తీసేయాలా, కాల్చిపడేయాలా. మారడానికి ఒక అవకాశం ఇవ్వాలి వాళ్ళకు కూడా. ఎందుకంటే మనం ఎవరిని తొందరపడి మనం డిసిషన్ తీసుకోవద్దు. ఏ మనిషి అయినా చెడు చేసేటప్పుడు ఆలోచిస్తాడు. ఇది చెడు అని తెలుసు వాడికి, ఇది చెయ్యాలో వద్దో ఆలోచిస్తాడు. కానీ వాడి నైజం జంతువు నైజం. వాడు మృగంలా ప్రవర్తించాలనుకున్నప్పుడు తప్పు చేస్తాడు. కనుక వాడికి ఒక అవకాశం ఇవ్వాలా. మారకపోతే అప్పుడు వాడిని తీసిపడేయాలి, కలుపు మొక్కలాగా తీసిపడేయాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? కనుక ఈ సమాజాన్ని మార్చే బాధ్యత, ఈ సమాజంలో చెడుని తీసేసే బాధ్యత, ఈ సమాజంలో పౌరులుగా రేపు ఏ డిపార్ట్మెంట్లో అయినా మనమే ఉంటాం. మనమే. డిపార్ట్మెంట్ అంటే మనుషులు కదా, వాళ్ళు మనలా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే కదా. కనుక మనమే అన్ని డిపార్ట్మెంట్లో మనం ఉంటాం. ప్రభుత్వమే మనం. రేపు లీడర్లు కూడా మన వాళ్ళ నుంచి వస్తారు. కనుక వాళ్ళందరినీ సరైన దారిలో పెట్టుకొని వాళ్ళందరితో సమన్వయంగా పని చేసుకుంటూ సమాజాన్ని మంచిగా ముందుకు నడిపిస్తూ అందరూ సుఖంగా, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, అష్టైశ్వర్యాలు అనొద్దు. ఎందుకంటే మళ్ళీ అది తేడా వచ్చేస్తుంది. మళ్ళీ అష్టైశ్వర్యాలు అంటే మళ్ళీ వాడు చెడుదారిలోకి వెళ్ళిపోతాడు. అష్టైశ్వర్యాలు అంటే కోట్లు కావాలి. వాడు కోట్లు కావాలంటే వాడు ఏదో మార్గంలోకి వెళ్ళాలి, చెడు మార్గంలోకి. డబ్బు మంచిగా కూడా సంపాదించవచ్చు, అలా అని మనం తప్పుగా అనుకోవద్దు. కష్టపడ్డోడు కోటీశ్వర్లు ఉన్నారు. ఉదాహరణ టాటా రతన్ గారు, అంబానీ గారు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు. మరి వాళ్ళైనా బ్లాక్ మెయిల్, ఎర్ర చందనాలు, నల్ల చందనాలు చేశారా?
ఈ సెలబ్రిటీలు సినిమాల పిచ్చిలో పడిపోయి వాడు చేసే తప్పుల్ని హీరోలుగా చేయొద్దు. మీరు తప్పు చేసి అర్థమైందా? మీరు సినిమాల్ని ఫాలో అవ్వద్దు. అదేదో కొద్దిసేపు ఆనందం పైశాచిక, ఏదో కొద్దిగా 10 నిమిషాలు ఆనందపడి టికెట్ చెప్పి బయటపడేసి వచ్చాడు అంత. సినిమా దగ్గర వదిలిపెట్టాలి. వాళ్ళని పట్టుకోవద్దు, మీరు వాళ్ళ మైండ్లో కూడా పెట్టుకోవద్దు. ఇప్పుడున్న యూత్ కొద్దిగా అదే తప్పు చేస్తున్నారు. యూత్ తెలుసుకోండి, వాళ్ళు కాదబ్బా హీరోలు. మీ తల్లిదండ్రులు మీకోసం కష్టపడేవాళ్ళు, మంచి మంచి లీడర్లు, మంచి మంచి డిపార్ట్మెంట్లో మంచి గొప్ప గొప్ప ఆఫీసర్లు. హ్యాట్స్ ఆఫ్ టు నిజాయితీపరులైన ఆఫీసర్లకి హ్యాట్స్ ఆఫ్. ఎప్పటికీ నిజాయితీతోనే ఉండండి, నిజాయితీతోనే బతకండి, ఎల్లకాలం బతకండి. ఎల్లకాలం అంటే చనిపోయాక కూడా బతకాలి, జీవించాలి. బతకడం అంటే మళ్ళీ మామూలే. మళ్ళీ దానికోసం ఒక వీడియో పెడతానులేండి మీకు. బతకడం ఏంటి, జీవించడం అంటే ఏమిటి, ఆనందం ఏంటి, సంతోషం ఏంటి, వాట్ ద డిఫరెంట్ ఆఫ్ ద హ్యాపీనెస్, షాడ్ అన్నీ కూడా నేను మళ్ళీ వీడియో పెడతా. మంచి డబ్బుని కూడా నిజాయితీగా ఎలా సంపాదించాలా, నిజాయితీగా సంపాదించిన వాళ్ళు అంటే మీరు చూస్తున్నారు, మీకు దీన్ని తెలియదు అన్నట్లా. మీరు అన్ని వీడియోలు చూస్తున్నారు మీరు, కానీ క్లియర్గా చెప్పాలి, క్లియర్గా మీకు గుర్తుండేటట్టు ముద్ర చేసినట్టు చెప్పాలి. అప్పుడు మీరు మారుతారు. అంతేగాని ఏదో పై చూపులకి స్కోర్లింగ్ చేసుకుంటూ నెట్టేయడం, టటకటకటకట నెట్టేసుకుంటే మీకు నెట్ బొక్క, టైం వేస్ట్, పైసలు డబ్బులు బొక్క, అన్నీ లాసే. మీకు డబ్బులు లాసు, టైం వేస్ట్, మీకు అనవసరంగా ఏదో టైం వేస్ట్ అయిపోతూ ఉంటాయి. కానీ దయచేసి వీడియోని మేము పెట్టే వీడియోని మీరు కూల్ మైండ్తో చూడండి దయచేసి. ఎందుకంటే నేను చాలా ఓపికగా చెప్తున్నా, మారాలి, అందరం బాగుండాలనే ఉద్దేశంతో కనుక మీరు అది గమనించండి. నేను పెట్టే వీడియోలో ఆవేదన ఉంది, అంతరార్థం ఉంది, మనందరం బాగుండాలి అనే తపన ఉంది, పెయిన్ ఉంది. నా వీడియోలో పెయిన్, మనిషిలో బాధ్యత, ఆరోగ్యం ఎలా వస్తుంది అనేది కూడా చెప్పాను. ఇంకా ఉన్నాయి, చాలా చిట్కాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నోళ్ళు ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో కూడా చెప్తాం, వీడియోలు పెడతాం. అది కూడా మేము మంచిగా మీకు అనుకూలంగా పెడతాం కనుక ఫ్రెండ్స్, మా వీడియోల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే మీరు ఒక్కలే కాదు, ఇంకెంతోమంది చూసి మారుతారు. మారనోళ్ళు మారుతారు, మంచిగా ఉన్నోళ్ళు ఇంకా మంచిగా అవుతారు. ఇంకా వాళ్ళకి మీకు కూడా ఏమైనా మంచి విషయాలు తెలుసుంటే నాకు నాకు కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను మిమ్మల్ని విజ్ఞానాలు చేయడం కాదు, మీకు తెలిసిన విజ్ఞానం నాకు చెప్పండి. నాకే అన్నీ తెలుసు, నాకు తెలిసిన వరకు నేను న్యాయం చేద్దాం. ఈ సమాజంలో తప్పుల్ని మారుద్దాం, సరిదిద్దుదాం. తెలియని వాళ్ళు, తెలియక తప్పు చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియజేద్దాం, వాళ్ళని కూడా మారుద్దాం. ఇదంతా చేసేది ఎందుకు, ఇదంతా ఈ చికాకులు ఎందుకు అంటే మనం మంచిగా ఉండడానికి, అంతే. మంచిగా సుఖంగా బతకాల, డిస్టర్బెన్స్ ఉండొద్దు లైఫ్. ముఖ్యంగా ఆరోగ్యాలు బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే అన్నీ ఉన్నట్టే, ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఉన్నా లేనట్టే, అంతే. ఇక రెండు మాటలు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. ఏది తిన్నా ఉండబడుతుంది, ఏదైనా తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఆరోగ్యం లేకపోతే ఎంత ఉన్నా వేస్ట్. ఏది తినలేం, తాగలేం, ఆనందం చేయలేము, ఎంజాయ్ చేయలేము. ఎందుకు? సంపాదిస్తాం, చివరికి రోగాలు పాలవుతాం. అలాగే నేను అనేది అది ఆరోగ్యంగా సంపాదించండి. నేను చెప్పేది అదే, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా సంపాదించండి. భయపడుతూ, ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ, స్ట్రెస్కి ఫీల్ అయ్యి, ఒత్తిళ్ళకి, నొప్పులకి భరిస్తూ సంపాదించు. ఎంత దాచుకోవాలా అనే బాధతో సంపాదించు. మీ అవసరాలు తీరాక రూపాయి మిగిలిన పక్కన పెట్టుకోండి. అలానే అవసరాలని అన్నిటిని వదిలేసి పిసినారోడు అంటాం. అవసరాలకి కూడా ఖర్చు పెట్టనోడిని అసలు పిసినిగొట్టోడు అంటాం. పిసినిగొట్టోడాడు, పిసినోరోడు. పిసినారి అంటే ఎవరు తెలుసా? పిసినారి అంటే ఎవరు? ఖర్చు పెట్టేటోడు అంటే ఎవరు? జులాయిగా ఖర్చు పెట్టేటోడు అంటే ఎవరు? ఎచ్చులు ఖర్చు పెట్టేటోడు ఎవడు? ఇవన్నీ నేను మళ్ళీ మంచి వీడియో పెడతా మీకు. అసలు మనిషి డబ్బుని ఎలాంటి పరిస్థితుల్లో ఖర్చు పెట్టాలా, ఎక్కడ ఖర్చు పెట్టాలా. పిసినారి అని ఎవరిని అంటాం? ఎచ్చులోడు ఖర్చు పెట్టుకుంటున్నాడని ఎవరిని అంటాం? ఉన్నదంతా ఖర్చు పెట్టేసి అప్పులు అడుక్కుని తిరిగేటోడిని ఏమంటాం? ఇవన్నీ మళ్ళీ ఆర్థికమైనటువంటి విషయాలు మళ్ళీ ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్. మళ్ళీ కనుక ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోలు పరిజ్ఞానం, విజ్ఞానం, ఇంటెలిజెన్సీ, జనరల్ నాలెడ్జ్ అన్నీ ఏమిటి మనకి ఇంకా ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు. మన దేశంలో జరిగేటటువంటి తప్పులు ఎలా మార్చాలి,
ఉప్పుగా ఎలాగ చెయ్యాలి, ఎవరెవరు ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారు, ఎందుకు చేస్తారు తప్పు అనేది మనిషి పుట్టుక నుంచే వచ్చిందా, మధ్యలో వచ్చిందా, మార్చగలమా? పుట్టుక నుంచి ఏది రాదు, మధ్యలోనే వచ్చింది కనుక మధ్యలోనే పోద్ది. గుర్తుంచుకోండి, ఏదైనా సరే జబ్బు అయినా తప్పైనా చెడైనా మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోద్ది. షుగర్ కూడా అంతే. షుగరు టైప్ 2 షుగరు మనిషి జీవన శైలి, మనిషి జీవన శైలితోనే వస్తుంది. అది వాడి లైఫ్ స్టైల్ చెడిపోతే షుగర్ అటాక్ అయింది. లైఫ్ స్టైల్లో శ్రమ లేకపోతే, నిద్ర లేకపోతే, సరైన ఆహారం లేకపోతే వచ్చే వ్యాధి షుగర్. బీపీ, థైరాయిడ్, ఒబేసిటీ, మోకాళ్ళ నొప్పులు, గ్యాస్, ఇవన్నీ వచ్చేది లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఇవే. ఓకే ఫ్రెండ్స్, వీటి గురించి మళ్ళీ వివరంగా ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, ఎలా పోతాయి. షుగర్ తగ్గదంటారు, ఉట్టి మాటలు. షుగర్ తగ్గిపోద్ది. షుగర్ ఎందుకు వస్తుంది? రూట్ ట్రీట్మెంట్ చేయాలి. దాన్ని రూట్ ట్రీట్మెంట్ చేస్తే ఏ వ్యాధికైనా పరిష్కారం, పోగొట్టొచ్చు దాన్ని. కంట్రోల్. షుగర్ అంటే ఈ ట్యాబ్లెట్ వేసుకోండి కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్ ఎందుకన్నా? కంట్రోల్ అంటే అర్థం ఏంటి? ఆ ట్యాబ్లెట్ వేసినంతసేపు కంట్రోల్, మళ్ళీ తర్వాత మళ్ళీ అటాక్ అవుతుంది. మళ్ళీ తిరిగి వచ్చేది పోయే రోగం కాదు. అసలు పోవని రోగాలే లేవు. అది అన్న విషయం. ఏ రోగమైనా పోద్దన్న, క్యాన్సర్ పోద్ది, ఎయిడ్స్ పోద్ది, అన్నీ పోతాయి. కానీ మనలో ఉన్న లేజీనెస్ పోవాలా, బద్ధకం పోవాలా, శ్రమకి అలవాటు అవ్వాలా. మీకు ఒక విషయం చెప్పనా, షుగర్ గురించి చిన్న విషయం. ఫ్యాట్ వల్ల షుగర్ వస్తుంది. మీరు ఎప్పుడైతే శ్రమపడి ఫ్యాట్ని కరిగిస్తారో ఆ ఫ్యాట్ని మజిల్గా మార్చండి. జిమ్ములు చేసే పనులు అదే. జిమ్ అంటే ఏంటి? మన శరీరంలో పట్టి ఉన్న కొవ్వుని కరిగించి ప్రోటీన్ సెక్షన్లోకి వెళ్ళి మజిల్గా డైవర్ట్ అయింది. అది షుగర్కి రివర్స్ ఏంటో తెలుసా? ఫ్యాట్ని మజిల్గా మారిస్తే షుగర్ తగ్గిపోద్ది. అడగండి, ఏ డాక్టర్ని అడగండి. కాదంటే మాత్రం అప్పుడు చెప్పండి, నాకు కామెంట్ పెట్టండి, నేను దానికి సమాధానం చెప్తా. షుగర్ని తగ్గించే మంచి మందు ఎక్సర్సైజ్, బాడీ బిల్డింగ్ చేయండి, తినండి చేయండి. చరుకుడు మీకు తెలుసా? చరుకుడు అంటే గొప్ప వైద్య శాస్త్రజ్ఞుడు ఆయన. చరుకుడు వేదాల్లో, పురాణాలు చదవండి చరుకుడు గురించి. యూట్యూబ్లో కొట్టండి, చరక మహామనీయుడు. చరుకుడు ఏమన్నారు తెలుసా? షుగర్ వ్యాధికి మందు ఒకటే అన్నాడు. ఏమన్నారు తెలుసా? షుగర్ వచ్చిన వాళ్ళందరినీ ఊరి మధ్యలో వాళ్ళ చేత ఒక బావిని తవ్వించమన్నాడు. ఏం తవ్వించమన్నాడు? ఒక బావిని. 100 మంది షుగర్ పేషెంట్లను తీసుకోండి. ఏ ఊర్లో అయితే బావి నీళ్లు ఉండవో ఆ ఊర్లో మధ్యలో ఈ 100 మందిని తీసుకెళ్ళి కడుపు నిండా తిండి పెట్టండి. మటన్లు, చికెన్లు, కూరగాయలు ఏది కావాలంటే అది పెట్టండి. కడుపు నిండా పెట్టండి. గుణపం పారై ఉండాలి. తిని కూర్చోవద్దు. వాడు అన్నం తిన్నాడంటే గుణపం పారబట్టి బావి తవ్వుతానే ఉండాలి. మళ్ళీ సాయంత్రం వరకు తవ్వాలి. సాయంత్రం మళ్ళీ తినండి, పడుకోండి. ఏం షుగర్ మీకు అసలు కూడా పెరగదు. దెబ్బకి బావిలో నీళ్లు పడే నాటికి ఆ 100 మంది బాడీలో నుంచి బావిలో నీళ్లు షుగర్ నిల్. బావిలో నీళ్లు పడేటప్పటికి వాళ్ళ ఒంట్లో షుగర్ కూడా ఉండదు. మరి తర్వాత ఎంత స్వీట్ తిన్నా షుగర్ పెరగదు. అంటే వాడికి ఉన్న రోగం ఏంటి? అక్కడ కొవ్వు అనేది శరీరం పైకి కనబడదు, లోపల కాలేయంలో, లివర్లో కొవ్వు పట్టేస్తుంది, ప్యాంక్రీస్ కొవ్వు పట్టేస్తుంది. అప్పుడు బీటా సెల్స్ యాక్టివేట్ కావు, లివర్ తన ఫంక్షన్ చేయలేదు. అర్థమైందా మీకు? ఖతం. వాళ్ళు మెటబాలిజం, జీవక్రియా విధానం దెబ్బతింటుంది. మెటబాలిజం దెబ్బతింటుంది, గ్లూకోజు బర్న్ అవ్వదు. గ్లూకోజ్ ఎప్పుడైతే బర్న్ అవుతో వెంటనే డిసీజ్ మొదలైనట్టే. అందుకనే శారీరక శ్రమ అన్నిటికీ ప్రధానం, ఆరోగ్యం ముఖ్యం. ఓకే, ఈ 2 మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నా ఛానల్ ఉన్ననాళ్ళు నేను మీ ఆరోగ్యం, మన ఆరోగ్యం మనం కాపాడుకోవడం కోసమే నేను తప్పిస్తూ ఉంటాను. మీరు కూడా దయచేసి కనీసం రూపాయిలో 10 పైసల వంతైనా మారండి. మీరు ఎప్పుడైతే మార్పు మొదలెడతారో
పూర్తిగా మారిపోతారు. మార్పు మొదలెట్టాలి ఫస్ట్. వచ్చింది తొందరగా వచ్చింది పోదు, ఆలస్యంగా వచ్చింది పోదు, ఏది తొందరగా జరగదు. మీరు కూడా స్లోగా. కనుక నేను మాటలు చెప్పడం కాదు ఫ్రెండ్. అదిగోండి 6 కుంట్ల స్థలం, ఏదో నా స్తోమతలో కష్టపడి పని చేసి సంపాదించుకున్న డబ్బుల్లో నుంచి కొనుక్కున్నా ఫ్రెండ్స్. చూడండి 6 కుంట్ల స్థలం కొనుక్కొని నాకున్న స్తోమతలు చూడండి గ్రీన్ క్లాత్ కట్టుకున్నా. చాలు. మనం గోడలే కట్టాలంటే అప్పుడు దేవుడు చల్లగా చూసి కష్టపడి సంపాదించుకుంటే అప్పుడు గోడ కట్టుకుంటాం. నేచురల్గా ఇంతవరకు నేను శ్రమ చేసుకున్నా. అది ఆ ఇల్లు మాదే ప్లేస్. మొన్న పెట్టా కదా వీడియోలో ఇల్లు, ఏదో 180 గజాల్లో మా స్తోమతలో పైన రేకులు వేసుకున్నా, స్థలం కొనుక్కున్నాం. దీంట్లోనే ఇక ఏదో కూరగాయలు ఆకుకూరలే పండిస్తున్నా ఫ్రెండ్. నాది స్టడీ బయోసైన్స్ బయోటెక్నాలజీ. నేను చదువు మాది అయిపోయింది స్టడీ. తర్వాత నేను లెక్చరర్గా చేశా కాలేజీల్లో 14 సంవత్సరాలు నేను టీచర్గా చేశా. తర్వాత కాలేజీల్లో కూడా లెక్చరర్గా చేశాను. ప్రైవేట్ కాలేజీల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లోనే చేశాను. ఇక ప్రైవేట్లో అంటే మీకు తెలియదే ఉంది, జీతం తక్కువ పని ఎక్కువ. అయినా అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఫ్రెండ్స్. మనం పని గురించే ఆలోచించాం కానీ జీతాల గురించి ఆలోచించాలి. మనకు గడిచిపోయేది, వచ్చిన జీతం సరిపోయేది. పిల్లలకి మాత్రం ఎప్పుడు మంచిగా చెప్పేవాడిని. వాళ్ళందరూ కూడా చాలామంది ఫ్రెండ్స్ మంచిగా. మా దాంట్లో కొంతమంది వ్యవసాయదారులు అయ్యారు, కొంతమంది ఉద్యోగస్తులు అయ్యారు. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా చెప్పాం. నేను ఇప్పటికీ వాళ్ళకి నేను కాంటాక్ట్లో చెప్తానే ఉంటా. అరే పిల్లలారా, మీరు సంపాదించుకున్న దాంట్లో కొంత భూమి కొనుక్కొని రోజు వ్యవసాయం చేసుకోండి. 2 గంటలు చేయండి. ఏదో 8 గంటలు 10 గంటలు చేయమని మిమ్మల్ని నేను బాధ పెట్టేది కాదు. ముందు 2 గంటలు చేసుకోండి. అలవాటైతే మెల్లగా పెంచుకోండి. ఆరోగ్యంగా ఉండండి, మంచిగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, దయచేసి శారీరక శ్రమ ఎక్సర్సైజులు మాత్రం వదలొద్దు. మీరు కూడా ఏదో కూరగాయలు పండించుకోండి, ఆకుకూరలు మడులు తవ్వుకోండి. ఒక మడి తవ్వితే మీకు శరీరంలో కొవ్వంత కరిగిపోద్ది. చరక మహానుభావులు ఏం చెప్పారో మీకు చెప్పా కదా. అలాగా శారీరక శ్రమ ఉంటే అసలు ఏ రోగం రాదు, ఉన్న రోగాలు కూడా పోతాయి. కనుక ఫ్రెండ్స్, దయచేసి మా యొక్క ఛానల్ని, మా యొక్క వీడియోని చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్లు చేయట్లేదు, కొద్దిగా బాధగా ఉంది. మీరు కామెంట్లు పెట్టండి. కొద్దిగా మీరు కామెంట్లు పెడుతుంటే మాకు రెస్పాన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. లేకపోతే మీ ఫీలింగ్స్ ఏంటో మాకు అర్థం కాదు. దయచేసి కామెంట్లు, సార్ ఇలా ఉంది, ఇలా చేద్దాం, ఎలా చేయాలో చెప్పండి, లేకపోతే మాకు తెలిసిన విషయాలు ఇవి అని మాకు తెలియజేయండి. మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. కనుక దయచేసి నా సబ్స్క్రైబర్లే నాకు, నా దోస్తులు, నా చుట్టాలు, నా ఫ్రెండ్స్, నా వాళ్ళందరూ నా సబ్స్క్రైబర్లే అనుకుంటా. ఎందుకంటే మనందరం కలిస్తేనే కదా ఏదైనా చేయగలం. కనుక నా సబ్స్క్రైబర్లు చూస్తున్నారు కనుక, టైంని నా యొక్క మంచితనం ఉపయోగిస్తున్నారు కనుక మీరు చాలా జెంటిల్మ్యాన్ అంటే అర్థం మంచిది ఆలోచించేవాడు జెంటిల్మ్యాన్. మీరందరూ చూస్తున్నారు అంటే నా మంచి ఆలోచిస్తున్నట్టే. కనుక నా సబ్స్క్రైబర్లే నాకు నిజమైనటువంటి మంచి మిత్రులు, దోస్తులు, నా చుట్టాలు కూడా వాళ్ళే. ఈ కాడ నుంచి మనందరం కలిస్తేనే ఏదైనా చేయగలం. అంతే కదా. ఒక్కడు చెప్తే తప్పు అయిద్ది, 10 మంది కలిసి చేస్తే అది ఒప్పు అయిద్ది, రైట్ అయిద్ది కూడా. రైట్ అయిద్ది, ఎవరు దాన్ని కాదనలేడు. కనుక మనం మంచినే చేద్దాం, మంచిగానే ఉందాం ఫ్రెండ్స్. ఓకే. ఆరోగ్యమే మహాభాగ్యం. జై హింద్, జై భారత్.